వెల్కమ్ టు హాట్ సీట్. ఈరోజు మన మధ్య విజయవాడ ప్రముఖుడు వంగవీటి రంగా గారితో ఎంతో పరిచయం ఉండి వారితో పాటు ప్రయాణం చేసిన కోగంటి సత్యం గారితో హాట్ సీట్. నమస్తే సత్యం గారు. బాగున్నారు సార్? చాలా అయింది ఈ మధ్య, ఈ సంవత్సరం 6 నెలలు అవుతుంది మీతో ఇంటర్వ్యూ చేసి. ఇప్పుడు ఎందుకు అవసరం వచ్చిందంటే, ఇప్పుడు డిసెంబర్ 26వ తారీఖు రంగా గారి 37వ వర్ధంతి. ఈ సందర్భంగా రాష్ట్రం అంతా కూడా ఒక మూమెంట్ వచ్చింది ఈసారి. ఈ ప్రధాన కారణం ఏంటంటే, ఈ రంగా గారి అమ్మాయి ఆశ, అమ్మాయి కూడా ఈసారి మా నాన్నగారి ఆశయాలకు అనుగుణంగా నేను సర్వీస్ చేస్తానని ముందుకు వచ్చింది. మీకు తెలుసు, మీడియాలో చూస్తున్నారు. దాని మీద మిమ్మల్ని, ఎందుకంటే మీరు బెజవాడ ప్రముఖులు, అందులో రంగా గారి గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు, మీతో కొన్ని విషయాలు జనం తెలుసుకోవాలని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాం. అసలు మీరు రంగా గారితో మీకున్న అనుబంధం ఏంటి, దాన్ని మీరు చెప్పండి. అంటే రంగా గారి కన్నా ముందు రాధా గారి టైం నుంచి కూడా బాగా సంబంధాలు ఉండేయండి మాకు. అదే రాధా గారితో కూడా మీకు సంబంధాలు ఉన్నాయి? మా పార్టీ సిపిఎం పార్టీకి అనుబంధంగా ఉండేవాళ్ళు కాబట్టి. అంటే మీరు సిపిఎం పార్టీ, మేము సిపిఎం, రాధా గారు కూడా సిపిఎం పార్టీ అనుబంధమా? అంటే ఒకప్పుడు సిపిఐలో సలసాని రత్న గారితో పాటు కలిసి ఉండేవారు. సరే, సిపిఐలో సలసాని రత్న గారికి రాధా గారికి తేడాలు రావడంతో వారు బయటకు వచ్చేయటం జరిగింది. ఆ బయటకు వచ్చేసిన తర్వాత అప్పటికే సిపిఐకి సిపిఎంకి పడదు కాబట్టి సిపిఎం పార్టీ అనుబంధంగా సిపిఎంకి అనుకూలంగా వాళ్ళు ఉండేవాళ్ళు. అందులో స్టూడెంట్ మూమెంట్ల నుంచి కూడా యుఐ అనేది కూడా ఒకటి స్థాపించడం జరిగింది. అప్పుడు వచ్చేటప్పటికి మరి రాధా గారు లేరండి. యుఐ స్థాపించిన టైంలో హరిప్రసాద్ గారని, అట్లనే దేవినేని గాంధీ గారు, అట్లనే అనుమోలు గాంధీ గారు, అట్లా ఒక 5-6 కలిసి యుఐ అనేది ఒకటి స్థాపించి, అంతకుముందు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ రెండే ఉండేయండి. అంటే రాధా గారు బతుకున్నప్పుడే స్థాపించింది 73 బ్రతికుండగానండి. అంతే కదా? బ్రతికుండగానే వీళ్ళు స్థాపించి వెళ్ళి రాధా గారిని అడగటం జరిగింది. యుఐ అంటే నువ్వు నేను, ఆ ఉద్దేశంతో ఈ 5 కలిపి వెళ్ళి, గాంధీ గారు కూడా వెళ్ళి, గాంధీ గారు, నెహ్రూ గారు కూడా, నెహ్రూ గారు వెళ్ళారో లేదు తెలియదు కానీ గాంధీ గారు మాత్రం ఉందండి. వెళ్ళి అడిగితే, ఈ స్టూడెంట్స్ తోటి మీరు చదువుకోండి, చక్కగా పైకి రండి, అంతేగాని మీరు ఈ రక్త చరిత్రలోకి దీంట్లో రావద్దు, ఈ గొడవల్లోకి అని చెప్పేసి అన్న తర్వాత, మరి ఎవరైనా నచ్చ చెప్పారో ఏంటో, స్టూడెంట్ మూమెంట్ కూడా బాగుంటుంది, వాళ్ళని కూడా బాగు చేయొచ్చు అనే ఉద్దేశంతో రాధా గారు ఒప్పుకొని, అప్పటి నుంచి రాధా గారు కూడా యుఐ అనేది పెట్టడం జరిగిందండి. నాకు తెలిసిన సమాచారం అండి, ఇప్పుడు వీళ్ళందరూ సార్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో అప్పుడు బాగా వేడిగా రాజకీయాలు ఉంటాయి కాబట్టి వీళ్ళందరూ కూడా సిపిఐకి అనుబంధంగా ఉన్న ఏఎస్ఎఫ్ దాన్ని వ్యతిరేకిస్తూ ఒక సొంతగా స్థాపించాలని దేవినేని గాంధీ గారు కానీ, దేవినేని నెహ్రూ గారు కానీ, ఇప్పుడు మీరు చెప్పిన హరిప్రసాద్ గారు కానీ, వీళ్ళందరూ కలిసి నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళారంట. అంతే కదండి? కాదండి, సారీ, మన రాధా గారి దగ్గరికి, రాధా గారి దగ్గరికి వీళ్ళు వెళ్ళారు. వెళ్తే ఆయన నుండి, ఎందుకు ఈ స్టూడెంట్స్ రక్త చరిత్ర ఇదంతా మీకెందుకు రక్తం మరకలా ఆగమన్నారు. అంతేనా? అవునండి, ఆగారు. కానీ మళ్ళీ తిరుగుతుంటే, సరే ఇంకా కొంతమంది సలహాలు తీసుకొని ఉంటారు రాధా గారు కూడా తీసుకొని, సరే మనం సపోర్ట్ చేద్దాం కానీ గొడవలు వద్దు అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత చాలాలు గొడవలు జరగలేదండి అక్కడ. అంతకుముందు చాలా హెరాస్మెంట్స్ అవన్నీ జరుగుతుండేవి వీళ్ళ మీద. ఆ తర్వాత అక్కడి నుంచి రాధా గారు వెనకమాలు ఉన్నారు వీళ్ళకి అనే ఉద్దేశంతో ఆ గొడవలు లేకుండా చక్కగా హ్యాపీగా యుఐ నడిపారండి వాళ్ళు. ఇక తర్వాత జరిగిన పరిణామాల్లో యుఐలో నుంచి మళ్ళీ యుఎస్గా మారటం, అంటే 72లో సలసాని రత్న గారు, నేను ముందు చెప్పాను సలసాని రత్న గారు రాధా గారు కలిసి ఉండేవాళ్ళని. 72లో సలసాని రత్న గారిని మర్డర్ చేయడం జరిగిందండి. వీళ్ళిద్దరిలో తేడా రావటం వల్ల, రాధా గారిలోను కమ్యూనిస్ట్ పార్టీలో తేడా వచ్చి సలసాని రత్న గారిని చంపారండి. ఆ రోజు పరిస్థితులు. ఆ తర్వాత 74 వచ్చేటప్పటికి, మళ్ళీ 73లోనే
73 ఆఖరిలో 73లో రాధా గారిని మళ్ళీ వాళ్ళు చంపారండి 74లో 74లో అంతేండి. ఎందుకంటే మేము అప్పటికే 67 నుంచే రాజకీయాల్లో ఎంతో కొంత అనుభవం ఉంది కాబట్టి గుర్తులు ఉన్నాయి కాబట్టి చెప్తానండి. ఆయన్ని చంపారండి రాధా గారిని. రాధా గారితో పాటు ఒక 5 చంపారు. ఇక అలాగా ఈ కుంపట అలా రాజుకున్న సందర్భంలో కొంతమంది పెద్దలు ఈ గొడవలు వద్దని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ తోటి రంగా గారిని, అప్పటికి కూడా రంగా గారు, నెహ్రూ గారు, గాంధీ గారు కలిసే ఉన్నారండి అంతకుముందు. తర్వాత రంగా గారి ఏదో గ్రూపు, నెహ్రూ గారు, గాంధీ గారిదో గ్రూపు అవటం వల్ల గాంధీని చంపడం జరిగిందండి. గాంధీ గారిని చంపిన తర్వాత ఇక ఇక్కడ యుఐ నుంచి యుఎస్ఓ అని చెప్పేసి ఒకటి పెట్టుకున్నారండి. నెహ్రూ గారు, గాంధీ గారు కలిసి సపరేట్ పెట్టుకున్నారు. ఇది ఒకటి సత్యం గారు మీరు చెప్పిన దాన్ని బట్టి సార్ చాలామంది ఏంటంటే ఈ రాధా గారి మర్డర్ కానీ రంగా మర్డర్ కానీ వీళ్ళందరూ వీళ్ళొక గ్రూప్ రాజకీయాలు, ముఠా రాజకీయాలు అన్నారు. కానీ వాస్తవం మీరు చెప్పేది పొలిటికల్ రాజకీయాలు, సిపిఎం తేడా వల్లనే, పొలిటికల్ గొడవ వల్లనే చంపడం జరిగింది. అంతే అండి. సల్సాని వెంకటరత్న గారిని చంపడానికి కూడా సిపిఎం కార్యకర్తలు ఉన్నారు. దాంట్లో కూడా చంపిన ముద్దాయిల్లో ఉన్నారు, స్పాట్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళు ఇంకా కొంతమంది బతికే ఉన్నారు, ఇంకొక 2. మరి వాళ్ళు కూడా ఇవాళ కూడా రాధామిత్ర మండలి, రంగమిత్ర మండలి అంటే 74లో రాధా గారిని చంపేయంగానే వెంటనే రాధామిత్ర మండలి అనేది పుట్టుకొచ్చిందండి. తర్వాత 88లో రంగా గారిని చంపేసిన తర్వాత రంగమిత్ర మండలి అనేది వచ్చిందండి. ఈ రాధా రంగమిత్ర మండలి కూడా చెన్నపాటి శ్రీనివాస్ గారు అధ్యక్షత వహిస్తున్నారు. ఈ రోజు కూడా ఆయనే నడుపుతున్నారు. అండి బాగా ఉందండి. అంటే ఒకటి ప్రధానంగా మీరు చెప్పాల్సిందంటే, మీరు విజయవాడ వాస్తువులుగా అన్ని అందరితో ఉన్న పరిచయాలు కానీ చరిత్ర తెలిసిన వాళ్ళుగా, ఇప్పుడు చాలామంది కొత్తగా వచ్చిన వాళ్ళు రకరకాలు చెప్తుంటారు. మీ నుంచి మాకు కావాల్సింది ఏంటంటే ఈ రాధా గారు కానీ రంగా గారి మర్డర్స్ పొలిటికల్ మర్డర్లు కానీ చూడొచ్చా? పొలిటికల్ మర్డర్ కానీ చూడాలి, రెండు కూడా. ఎందుకంటే రంగా గారు నిరాహారదీక్ష చేస్తుంటే చంపింది ఎవరండి? పొలిటికల్ పార్టీ కదా. ఎవరండి? ఏ పార్టీ చంపింది? టీడీపీ పార్టీ. ప్రపంచం అంతా తెలుస్తుంది. అసలు రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోయి కర్ఫ్యూలు పెట్టేసేసి, ఎందుకంటే రంగా గారికి ఉన్న ఫాలోయింగ్ ఆ కులం ఈ కులం కాదు. రాధా గారు ఉన్న టైంలో కూడా పటమటి లంకలో ఆయన షెల్టర్ తీసుకునేవాళ్ళు కమ్మార్ల ఇంట్లో. అలానే రంగా గారు కూడా కమ్మార్ అంటే చాలా ప్రేమగా చూసుకున్నారు. అట్లా ఆయన కులం అనేది లేదండి ఆయనకి. ఈ కులం అనేది రాసుకొచ్చిన తర్వాత కూడా ఆయన కాపునాడు పెడతామంటే వద్దు, వాళ్ళు మహానాడు పెట్టారు కాబట్టి మనం కాపునాడు పెట్టామని అనుకుంటారు. వద్దని చెప్పేసి అంటే కాదు పెట్టాల్సిందని చెప్పేసి ఆ రోజున ముద్రగడ పద్మనాభం గారు కూడా మినిస్టర్ చేస్తూ టీడీపీ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆయన కూడా ఆ రోజు కాపునాడికి రావటం జరిగింది. కృష్ణానది అదే మహానాడు పెట్టిన స్థలంలోనే పెట్టారు. 1,00,000 మంది జనం రావటం జరిగింది. లక్షల మంది 10 లక్షల మంది వచ్చారండి. అది 1,00,000 మంది జనం రావటం జరిగింది. రంగా గారికి అది ఒక ఫెచ్చింగ్. సంబంధం లేకుండానే వచ్చారండి. ఆ తర్వాత కొంచెం కులాలుగా తేడాలు వచ్చినాయి కానండి. కానీ రంగగారిలో మాత్రం ఆ కులాల తేడాలు లేవండి. ఆయన ఇప్పుడు కూడా అన్ని కులాలను కూడా అభిమానించేవాడు. ఆ కులం ఈ కులం అని చూసేవారు కాదు. ఎవరు వచ్చినా సరే ఆయన సహాయ సహకారాలు అందించేవాళ్ళు అండి. ఇప్పుడు ఏదైనా గారు సత్యం గారు మీరు చెబుతున్నారంటే, సరే రాధా గారి మర్డర్ ఏమో పొలిటికల్ మర్డరే, సిపిఐ వాళ్ళు చంపేస్తారు అంతే కదా. వంగవీటి మోహన్ గారినేమో తెలుగుదేశం వాళ్ళు చంపేస్తారు అంతేనా? తెలుగుదేశంలో ఉన్నారు కదా నెహ్రూ గారు. అదే అంతే కాదు, నెహ్రూ గారి నుంచి కాదు, అదే పార్టీ తెలుగుదేశం పార్టీ చంపిందా లేదా అదొకటి చెప్పండి. పార్టీలో ఉన్నవాళ్ళు చంపారంటే పార్టీ చంపారంటే కదండి. అంతే అంతే కదండి. ఇప్పుడు ఆ రోజు మన హరిరామ్ జోగి గారు ఆయన మంత్రిగా ఉన్నాడు. అప్పుడు ఆయన కూడా రాజీనామా చేస్తాడు. చేస్తే హరిరామ్ జోగి గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, రంగా హత్య పూర్తిగా తెలుగుదేశం ప్రభుత్వమే, చంద్రబాబు నాయుడు గారే దగ్గరుండి చేయించాడు ఈ హత్య, ఇట్లా చెప్పాడు. అది కరెక్ట్ అయ్యండి. ఇట్లా చెప్పాడు. చెప్పడం నాయకు రికార్డు ఉంది కదా, చెప్పుంటారు. రెండోది ఆయన పుస్తకం కూడా రిలీజ్ చేశాడు రంగా గారి మీద. ఆయన జీవిత చరిత్ర రాసుకునే అనుభవాల్లో ఒక పేజీ రంగా గారి గురించి రాసి దాంట్లో కూడా రాశాడు క్లారిటీగా. ఇప్పుడు కూడా నా ఇంటర్వ్యూనే చాలా మంది వైసీపీ వాళ్ళు వాడుతుంటారు, చూడు చంద్రబాబు నాయుడు చేశాడంట, హరిరామ్ జోగి చెప్తున్నాడని. ఈ రోజు కూడా లేదండి, అది కూడా నెహ్రూ గారు వాళ్ళు కూడా టీడీపీలో ఉన్నారు కాబట్టి టీడీపీ పార్టీ చేసిందని చెప్పి అనుకుంటున్నాం. కానీ
పర్సనల్ నెహ్రూ గారు అండ్ ఫ్యామిలీ అదే రమణ కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఇల్లు అయితే ఆ పార్టీ సపోర్ట్ కూడా ఉండబట్టే అంత పబ్లిక్గా నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంలో పోలీసు వాళ్ళ హెరాస్మెంట్ తట్టుకోలేని పరిస్థితిలో రంగా గారు ఉన్న టైంలో చంపారంటే పార్టీ టీడీపీ పార్టీ అండదండలతోటే ఈ మర్డర్ జరిగింది అనేది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలే కాదు ఎక్కడ తెలుగు ప్రజలు ఉన్నారు కానీ రంగా గారి విషయంలో మరి ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ చేసిందని చెప్పి అంటారండి. తర్వాత దాని పాటలు కూడా వచ్చినాయి. తెలుగుదేశం పార్టీ గుండాలు తెలుగుదేశం గుండాలు చంపారని వచ్చింది కదా, అవునండి, పాటలు కూడా రాశారు. ఇప్పుడు కూడా పెడుతుంటారు అన్ని. అవునండి, ఇప్పుడు మరొకటి వర్ధంతులు పెడుతుంటారు. అవునండి. ఇంకోటి అండి, సత్యం గారు దేవినేని నెహ్రూ గారిని ఇంటర్వ్యూ చేశాను నేను. అప్పుడు ఈ క్వశ్చన్ అడిగా. ఆయన ఏమంటాడంటే తెలుగుదేశం పార్టీ చేయించిందో నాకు తెలియదు, వ్యక్తిగతంగా నేనైతే లేను, నిజంగా నేను ఆ రోజు రంగాన్ని చంపే హత్య ప్లాన్లో నేనుంటే ఆ మర్డర్ జరుగుతున్నప్పుడు నేను మా ఇంట్లో పనుకొని నిద్రపోతున్నాను. తెల్లవారుజామున మర్డర్ జరిగిన వెంటనే మా గన్మ్యాన్లు వచ్చి వెళ్ళి కొట్టి, సార్ రంగాన్ని చంపేసారి మీ అర్జున్కి వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి, మనం దాడి జరుగుతుందంటే నేను ఉలిక్కి వెళ్ళేసి నేను చెప్పాడు క్లారిటీగా, నేను నిజంగా చెప్తున్నానంటే నాకు ఏమాత్రం తెలియదు, చంపేసిన మాట ఎవరు ఈ మా సానుభూతి పనులు ఉన్నారు, ఎవరు పండు చంపే చలసాని పండు కానివ్వండి తను దేవినేని రమణ కానివ్వండి, వాళ్ళు నాకైతే నేనైతే వద్దన్నాను. చేసిన వాళ్ళందరూ కూడా అండి, అందులో ఉన్న ముద్దాయిలందరూ కూడా అందరికీ తెలుసు. అయితే నెహ్రూ గారు ఉంటారా అంటే ఆయన ఏమంటారు, నేను ఇంట్లో ఎందుకుంటాను, నేను ముందే దాక్కుంటాను, ఎక్కడ పోయి పారిపోతాను. అవసరం ఉందండి, పార్టీ అధికారం వాళ్ళది కదా, వాళ్ళ పార్టీ అధికారం కాబట్టి ఆయన పాత్ర కూడా ఉందంటారు మీరు. డెఫినెట్లీ అందరి పాత్ర ఉంది, అంతేనా, సమస్య లేదు. ఇంకోటండి సరే తప్పదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు మురళీ గారు వచ్చేవారికి కూడా రంగంలోకి వచ్చేవారికి కూడా ప్రశాంతంగా ఉందండి రాష్ట్రంలో. ఎందుకంటే కలిసిపోయారు, సిపిఐను రంగా గారు కలిసిపోయారు. రంగా గారు జైల్లో ఉండి కూడా కార్పొరేటర్గా సీట్ ఇవ్వకపోయినా సరే ఆయన గెలిచారు. అట్లనే 85 వచ్చినప్పుడు 83 నుంచి రామారావు అధికారంలోకి వచ్చిన 85 వచ్చినప్పుడు సీట్ ఇవ్వకపోయినా కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీట్ ఇప్పించారు. ఒక సంవత్సరంలోనే జయప్రకాష్ గారు 17,000 మెజార్టీతోటి 83లో గెలిస్తే 85లో నాదెళ్ల భాస్కర్ గారు పడేసిన టైంలో రంగా గారు 3,000 మెజార్టీ అంటే 20,000 ఓట్ల తేడాతోటి ఆయన గెలిచినట్టుగా నేను భావిస్తున్నానండి. ఇది 2 సంవత్సరాల్లోనే అంత క్రెడిటబుల్ సంపాదించుకున్నటువంటి నాయకుడు, అన్ని కులాల్లో, కుల మతాలకు అతీత అన్ని కులాల్లో అభిమానులను పెంచుకున్నటువంటి మహానాయకుడు వంగవీటి మోహన్ రంగా అని చెప్తే చెప్పుకోవచ్చండి. అట్లా మురళీ గారు వచ్చిన తర్వాత మురళీ గారు హెరాస్మెంటు, రత్నకుమార్ గారికి ఫోన్ చేసి చేయటం ఇలాంటివన్నీ చేశారని చెప్పేసి ఒక పుకార్లు లాగా వచ్చినాయండి. మరి నిజం ఏదో ఒక హెరాస్మెంట్, లేకపోతే కామ్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ మురళీని మర్డర్ చేయాల్సిన అవసరం ఉండేది కాదండి అనుకుంటున్నాను నేను అనుకోవటం మాత్రం. నేనే కాదు, ప్రజలందరూ కూడా అనుకుంటారు. అది జరిగిన తర్వాత ఇక లాభం లేదు, అధికారంలో మనం ఉన్నాము, అది కాకుండా ఇక రంగా గారిని ఉంచడానికి వీల్లేదని చెప్పేసి నిర్ణయించుకొని వాళ్ళు ఆ మర్డర్ బదులు ఈ మర్డర్ చేయటం జరిగిందండి. అది తర్వాత అండి ఇప్పుడు సరే రంగా గారిని దారుణంగా చంపేశారు, నిరాహార దీక్షలో ఉన్నారు. చాలామంది ఏమంటారంటే ఆయనకి తెలుసు ముందు చంపేస్తారని, అయినా కానీ ముందుగా కూర్చున్నా అంటారు. నిజమేనది? నిజమేండి, ధైర్యం. ఎందుకంటే కమ్యూనిస్ట్ భావాలు ఆయనలో కూడా ఉన్నాయి, ఆ ధైర్యం కాబట్టే తెలుసు. ఎందుకంటే అంత ముందు నుంచే ఇప్పుడు అక్కడ ఒకసారి ప్లాన్లు చేయటం, వీళ్ళు ఆయన మిస్ అవ్వటం అవన్నీ కూడా మాకు తెలుసండి. మిస్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ మాత్రం నిరాదీక్షలో కూర్చుంటే చంపర్లే అని చెప్పి అనుకున్నారు ఆయన మాత్రం. ఎందుకంటే గాంధీవాదంతో గాంధీ గారిలాగా అమర నిరాదీక్ష కాదు, నిరాదీక్ష చేస్తున్నారు. పట్టాల కోసం కొన్నాళ్ళు నిరాదీక్ష చేశారు. పోలీసులు వ్యతిరేకంగా, వ్యాస్ గారికి వ్యతిరేకంగా కొన్నాళ్ళు చేశారు. ఇవన్నీ చేసినా సరే వారికి ధైర్యం, ఆ ధైర్యంతో మరి లేకపోతే 100 మందిని నైట్ ఉంచుకునే వాళ్ళు కదండి. అంతేగా, ఆయన ధైర్యం అటువంటిది. ఆయన్ని తెలుసు చంపేస్తారని, కానీ ఆ రోజు నిరాదీక్షలో కూర్చుంటే చంపర్లే అని చెప్పి అనుకున్నారు. కానీ వీళ్ళు ఏంటంటే డేర్ చేశారండి. ఇప్పుడు రంగాని హత్య చేసే ముందు సరే పోలీసు వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న స్టాఫ్ని మార్చేసి వేరే వాళ్ళని వేసి ఉండొచ్చు. తర్వాత పోలీసు స్కెచ్తో సరే వాళ్ళ సహకారంతో చంపారంటారు, మీరు నమ్ముతారా? పోలీసు సహకారం కాకపోయినా పోలీసుకి తెలుసు
చంపేస్తారండి. వ్యాస్ గారు రంగా గారిని తీసుకెళ్ళి కంట్రోల్ రూమ్లో కడ్రాయర్ తోటి కూర్చోబెట్టడం ఎంత ఘోరం అండి. ఆయన కార్పొరేటర్గా చేసి అప్పటికి ఎమ్మెల్యే అయ్యుండకపోవచ్చు, కానీ ఎంత ఘోరమైన హింసలు పెట్టారంటే వ్యాస్ గారి టైంలో. కాబట్టి పోలీసుల పాత్ర కూడా ఉండొచ్చు, కొంతమంది పాత్ర ఉండొచ్చు, కానీ అందరిది కాదు. ఎందుకంటే పోలీసులో కూడా రంగా గారు అంటే అభిమానులు చాలామంది ఉన్నారండి ఆ రోజు కూడా. వ్యాస్ గారి లాగా కొంతమంది ఉంటే ఉండొచ్చు, వాళ్ళ పాత్ర కూడా ఉండొచ్చు అండి. ఇంకోటండి, అసలు వంగవీటి మోహనం గారు విజయవాడలో ఒక కార్పొరేటర్గా ఉండి ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి కేవలం 2-3 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఆయన చంపేశారు. అంతే కదా, 3 years అని చేశాడు. మరి 294 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు సమైక్య రాష్ట్రంలో, ఎవరికి లేని ఆదరణ. ఆయన చనిపోయిన తర్వాత ఉవ్వెత్తున జరిగిన గొడవలు, 2 రాష్ట్రాలు కూడా అలజడి, దేశం అంతా, ప్రపంచం అంతా కూడా తెలిసిపోయింది. ఏంటి 26 రోజులు కర్ఫ్యూలు పెట్టారు, విమానాలు అయిపోయినాయి, రోడ్లు ట్రాఫిక్ అయిపోయింది, రైళ్ళు అయిపోయినాయి. ఏంటి అసలు ఆయన దగ్గర ఉన్న పవర్ ఏంటి అసలు? ఎందుకు? అదే ప్రజా మనిషి అతను, ప్రజల్లో ఉండే మనిషి, కులం లేని మనిషి ఆయన. కులంగా మా కాపు అని చెప్పేసి వీళ్ళు చెప్పుకున్న కొంతమంది. ఇప్పుడు అసలు దాని రంగా గారిని కాపు నాయకుడిగా మీరు చూస్తారా, పేదల నాయకుడిగా చూస్తారా? పేదల నాయకుడిగా చూస్తానండి. మరి ఎందుకు ప్రజానాయకుడిగా చూస్తాను? ప్రజానాయకుడిగా చూస్తానండి. ఎందుకంటే పేదలనే కాదు, ఎవరు వచ్చినా సరే ఆయన ఎటువంటిదైనా సరే రూపాయి ఆశించకుండా అందరినీ కలుపుకొని పోయేటువంటి మనస్తత్వం ఉన్న అతను ఆ రోజున మరి రంగా గారిలో చూసాం. ఈ రోజున ఆశా కిరణ్ గారు చెబుతున్న మాటలను బట్టి చూస్తుంటే ఆమెలో చూస్తున్నాం. ఆశా కిరణ్ గారి గురించి మాట్లాడే ముందండి సార్, మన రంగా గారిని చాలామంది సార్ ఆయన రౌడీ అంటారు. ఈయన రౌడీగా చూస్తారా, లేదు నిజమైన సామాన్యుడి పక్షాన నాయకుడు? సామాన్య పక్షగాను మంచి వ్యక్తిగానే చూస్తారు, కానీ రౌడీగా చూడండి. రౌడీలుగా వీళ్ళు చూసుకున్న టైంలో అప్పుడు అదంతా అయిపోయింది. తర్వాత మాత్రం ఆయన కార్పొరేట్ అయిన తర్వాత అట్లనే కమ్యూనిస్టులతో రాజీ పడ్డ తర్వాత ఆయన ప్రజానాయకుడిగానే ఎదిగారు తప్ప రౌడీగా ఎక్కడ ఎదగలేదండి ఆయన. ఆయన అసలు క్యాస్ట్ ఫీలింగ్ ఉండేది రంగా గారికి? ఉండేది కాదండి. ఇప్పుడు మరి రంగా గారు చనిపోయిన తర్వాత ఇప్పుడు కమ్మవాళ్ళు లేదా కాపులు అనే డిఫరెన్స్ వచ్చినాయి. ఎందుకు వచ్చిందంటారు ఇవన్నీ? ఇది రామారావు, ఈ కమ్మారులో ఎలా ఉంటుందంటే అండి, రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా కమ్మారు ముఖ్యమంత్రి అయ్యాడు అని చెప్పేసి కొంచెం విర్రవేగటం జరిగిందండి. ఇక అక్కడి నుంచి కొంచెం క్యాస్ట్ కులగజ్జి అలా పెరుగుతూ వచ్చింది, కానీ ఆయనకి మాత్రం పెరగలేదండి. ఎందుకంటే ఆయనకి రక్షణ ఇచ్చిందే కమ్మాళ్ళు, పట్టపట్ల ఆయనకి కానీ రాధా గారికి కానీ. కాబట్టి ఆయన దగ్గర మాత్రం ఆ విభేదాలు ఉన్నాయని చెప్పేసి నేను అనుకోవట్లేదు, నేనే కాదు ఎవరు అనుకోరు. అయితే కాపులు కాబట్టి ఆయన కాపు అనే ఉద్దేశం ఉంది కాబట్టి ప్రజాభిమానం ప్రజాలో చొచ్చుకుపోయాడు ఆయన. ఆయనకి ఆ ఫీలింగ్ ఉండే అసలు రత్నకుమారి కమ్మాలని చేసుకుంటాడు, అంతే కదండి. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి కూడా కమ్మారిని చేసుకుంది, ఆశా కిరణ్ గారు కూడా. నాకు ఆ విషయం తెలియదు. కమ్మారిని చేసుకున్నా సరే, మరి వంగవీటి అనే ఇంటి పేరు మార్చుకోలేదంటే ఆ అమ్మాయికి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత అండి, ఇప్పుడు రంగా గారి మర్డర్ తర్వాత సార్ అల్లర్లు జరిగినాయి. అవునండి, చాలామంది కమ్మవారి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశారు. రాష్ట్రం అంతా కూడా, కమ్మాళ్ళ ఇంటి మీద అని కాదు, రాష్ట్రం అంతా కూడా అన్యాయం జరిగింది అనే దాని మీద ప్రధానంగా నష్టపోయింది వాళ్ళే కదా. అప్పుడు ఉద్యమం ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం చంపింది కాబట్టి, తెలుగుదేశం అంటే కమ్మవాళ్ళది, కాంగ్రెస్ అంటే రెడ్లది, అదే వ్యవహారం కదా మనకి. చాలామంది నష్టపోయారు. అంటే ఎవరో కొంతమంది ఉంటుంటారండి. ఇప్పుడు మా థియేటర్ కూడా కాల్చేశారు, దుర్గా కళా మందిర్, ఎన్టీ రామారావు థియేటర్ అని. మరి తర్వాత మళ్ళీ వాళ్ళు ఏదో హెల్ప్ చేసింది గవర్నమెంట్, మళ్ళీ కట్టుకున్నారు వాళ్ళు. వాళ్ళ దగ్గర మళ్ళీ తర్వాత కొన్నాం అనుకోండి. అట్లా ఎవరో కొంతమంది ఉంటారు, ఆ కులగజ్జి ఉన్న వాళ్ళు కొంతమంది ఉండరని కదా, ఏదో 5% 2% ఉంటారు. వాళ్ళు చేస్తుంటారు ఇలాంటి కమ్మారెడ్ల మీద వెళ్ళటం కానివ్వండి, ఇలాంటి థియేటర్లు కాల్చడం కానీ ఇలాంటివి. అంతేగాని దానికి రంగా గారి అభిమానులు మాత్రం, రంగా గారు అంటే అభిమానించేవాళ్ళు వాళ్ళు మాత్రం కాదండి, ఈ అల్లరి బ్యాచ్ ఇలాంటి పనులు చేస్తుంటారు. అంతేగానండి వాళ్ళు మాత్రం ఆయనకి సంబంధించిన వాళ్ళు మాత్రం కాదని చెప్పి నేను అనుకుంటున్నాను అండి. మరోసారి ముఖ్యంగా రంగా గారితో మీకు కొంచెం అనుబంధం ఉంది.
రంగా గారికి ఇప్పుడు ఆయన రౌడీ అంటున్నారు, తర్వాత రాజకీయ నాయకుడు ఉన్నారు కదా. సరే. ప్రస్తుతం ఉన్న రౌడీలో రాజకీయ నాయకులు మనం చూస్తున్నాం. రాజకీయ నాయకులు కూడా చాలామంది సిగరెట్లు తాగుతారు, మందు కొడతారు, ఫుల్గా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా. అవునండి. రంగా గారికి అలవాట్లు ఉన్నాయి, మందు కానీ సిగరెట్లు కానీ? అసలు ఏ అలవాటు లేదు. రంగా గారికే కాదు, రాధా గారికి కూడా లేదండి. ఇద్దరికి లేదండి. వీళ్ళు నాకు ఎవరు చెప్తున్నారు, నిన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇంటర్వ్యూ చేశాను. ఆయన ఏమన్నాడంటే కాఫీ టీ కూడా తాగేవాడు కాదు రంగా గారు అంటున్నారు. వస్తాను. నిజమేనా అది? నిజమండి. అది కరెక్టేనా? కరెక్ట్ అండి. రంగా గారు తాగేవాళ్ళు కాదు, రాధా గారు తాగేవాళ్ళు కాదు నాకు తెలిసి. రాధా కూడా కాఫీ టీ తాగేవాళ్ళు కాదు. అలా పెరిగారు, అలా అలవాటు పడ్డారు. అంతేగాని అలానే సరసా రంగరత్న గారు కూడా అదేదో వంగవీటి సినిమాలో తాగుబోతుగాను ఏదేదో మందు పోయి అని చెప్పేసి రాధా గారిని అన్నట్టుగా ఇవన్నీ కూడా కథలు తప్ప, సినిమా కథలు తప్పండి. సరసా రంగరత్న గారికి కూడా ఎటువంటి అలవాట్లు లేవండి. అసలు సిగరెట్, కాఫీ, టీ ఇలాంటి అలవాటు లేదండి. రాధా గారికి లేవు, రంగా గారికి కూడా లేవు. టీ కాఫీ కూడా తాగేవాడు. ఇల్లంతా ఒక సంఘం, ఒక సొసైటీ కాబట్టి అందులో రాధా గారిని చంపినప్పుడు నెహ్రూ గారు, గాంధీ గారు, రంగా గారు వీళ్ళందరూ కూడా ప్రమాణాలు చేశారు ఆ రోజు 6 బాడీల దగ్గర. కమ్యూనిస్ట్ పార్టీ లేకుండా చేస్తాం విజయవాడ టౌన్లో అని చెప్పేసి. అసలు కమ్యూనిస్ట్ పార్టీ లేకుండా చేయడం అనేది నేను కమ్యూనిస్ట్గా చెప్తున్నాను, ఎవరి వల్ల కానిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఏదో రోజున ఈ దోపిడీ వ్యవస్థ ఇట్లా దోసుకుంటూ పోతుంటే భారతదేశాన్ని ఏదో రోజున ఎర్ర జెండే ముందుకు వస్తామని చెప్పేసి ఆశిస్తున్నాను నేను. ఎందుకంటే సిపిఎం అంటే మంచి అభిమానం రంగా గారికి కూడా, కనుక నేను కూడా అదే బాటలో నడుస్తున్నానండి. మీరు నిజంగా లేవుగా సిపిఎం సిపిఐ ఎక్కడ ఉంది ఇప్పుడు? అదే ప్రజల్లో ఈ దోపిడీ వ్యవస్థ ఇలా పెరిగిపోతూ ఉంటే ఉన్నవాడిని లేనివాడిని దోసుకునే రోజులు రావాలి. యజమానికి నీ రక్తం మధువురా, తిరగబడ్డ నాడే నీకు సుఖమరా సుఖమరా అనే రోజులు వస్తాయి. వచ్చిన రోజున కమ్యూనిస్ట్ పార్టీ కిందకి ప్రతి వాళ్ళు, మీరు, నేను అందరూ, అంటే మీ ఇంకా ఆశ కమ్యూనిస్ట్ పార్టీ వస్తుంది డెఫినెట్లీ. మనం చూడగలం లేదో కానండి, అన్ని దేశాల్లో కమ్యూనిజం వచ్చిందంటే, కమ్యూనిజం ఇవాళకి రాలే, సోషలిజం వచ్చిందంటే కేవలం విప్లవాల ద్వారానే వచ్చినాయి. అంతేగాని నక్సలైట్ల విప్లవం వేరండి, అది కాదండి. ప్రజా సమస్యలతోటి ప్రజలతోటి ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ప్రజల్లో మనం ఈ దోపిడీ వ్యవస్థని వ్యతిరేకిస్తూ అట్లా రావాల్సిందే. కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఈ గొట్టాల ద్వారాను అది రాదండి. అది వాళ్ళు చూడండి మొత్తం పతనం అయిపోయారు నక్సలైట్స్ అందరూ కూడా. నేను ఎప్పుడో చెప్పాను, ఎప్పుడో మీ దేంట్లో ఇంటర్వ్యూలో కూడా, మీరు కూడా రండి బయటికి, మీరు పోలీసులను చంపుతున్నారు, వాళ్ళు మిమ్మల్ని చంపుతున్నారు, కానీ అధికారులు చక్కగా భార్య పిల్లలతోటి ఇళ్లలో పడుకుంటున్నారు, మీరు చచ్చిపోతున్నారు పోలీసు వారు, అటు నక్సలైట్లు. మీరు ప్రజల్లోకి రండి, మాతో కలిసి సిపిఎం సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, వాటితో పాటు కలిసి ఉద్యమాలు చేయండి, మనం ఇంకా ముందుకెళ్తామని చెప్పేసి నేను ఏదో ఇంటర్వ్యూలో కూడా మీతో చెప్పానండి. కానీ అది ఆ రోజు చేయలేదు. ఆ రోజు నుంచి ఈ రోజుకి ఎన్ని వేల మంది చనిపోయారండి. ఉపయోగం ఉంది. ఇటు డిపార్ట్మెంట్ వీళ్ళకి భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళకి భార్య పిల్లలు లేరు, వాళ్ళు అడవుల్లోకి వెళ్ళిపోయారు, ఏదో అడవి గొట్టం ద్వారా సాధిద్దామని. ఏం సాధించారు? ఇప్పుడు ఈ సందర్భంగా ఏంటంటే రీసెంట్గా ఈ మధ్య నెల రోజుల్లోపు ఈ పెద్ద నాయకుడు, నక్సలైట్ నాయకుడు హిడ్మాన్ అనే వాళ్ళని వాళ్ళందరూ వచ్చి విజయవాడ వచ్చి షెల్టర్ తీస్తున్నారంట. ఇది నిజమేనంటారు? అది కారణం ఏమైంది? కారణం అసలు అంటే అక్కడ సెంట్రల్లో ఎయిర్ వేయటం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎవరో షెల్టర్ ఇచ్చారని చెప్పి వచ్చి ఇక్కడ ఉన్నారంటండి. ఇక్కడ ఉన్న సందర్భంలో వాళ్ళకి ఇన్ఫర్మర్లు ఉంటారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగిందండి. కొంతమందిని రంపచోడవరంలో, కొంతమందిని ఇక్కడ ఒకేసారి 2-3 రోజుల్లోనే జరిగిందండి అక్కడ ఎన్కౌంటర్ జరగడం. ఇప్పుడు ఈ హిడ్మా ఎన్కౌంటర్ నిజమైందంటారా లేదా పోలీసులు కావాలని చంపేస్తారా? మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం అయితే నిజమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ ఒక గ్రూప్ దొరికారు, ఇక్కడ ఒక గ్రూప్ దొరికారు కాబట్టి నిజమైంది నేను అనుకుంటున్నాను. అంటే మొత్తం ఇక్కడైతే చంపాల్సిన అవసరం లేదు కదండి, చాలామందిని అరెస్ట్ చూపించారు కదా, వాళ్ళతో పాటు వాళ్ళని కూడా అరెస్ట్ చూపించేవాళ్ళు కదా. అక్కడ ఎన్కౌంటర్ జరిగి ఉంటుంది, ఎదురు కాల్పుల్లో మరి వాళ్ళు అక్కడ మరణించుంటారు. ఇక్కడేమో వీళ్ళు అరెస్ట్ అయ్యారండి, ఇక్కడ అరెస్ట్ చేసి చూపించారు గవర్నమెంట్. ఇప్పుడు హిడ్మా గురించి మనం కథనాలు చూస్తాం, చనిపోయిన తర్వాత సార్ అసలు అతను చాలా సామాన్య జీవితం, ఆయన ఇంట్లో కూడా చాప దీన్ని ఇలాంటివి తప్ప ఏమీ లేవు. మరి అసలు నిజంగానే ఇట్లా ఒరిజినల్ నక్సలైట్స్ కూడా ఈ రోజులు ఉన్నారా? ఇంకా ఉన్నారండి. వాళ్ళందరి ఇళ్ళల్లో కూడా అలానే ఉంటాయండి ఇవాళకి కూడా. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు కూడా, ఈవెన్ రామకృష్ణ గారు చంపేశారు,
రామకృష్ణ గారి దగ్గర కూడా వాళ్ళ ఇంట్లో కూడా అసలు నక్సలైజ్లోకి వెళ్ళిన వాళ్ళు ఎవరికి కూడా భార్య పిల్లలతోటి తల్లిదండ్రులతోటి సంబంధం లేకుండా 25 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత ఈ బాడీలను తీసుకుంటున్నారు తప్ప పాపం వాళ్ళు వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు ఉండవండి. అందుకని ఈ ఫ్యామిలీ ఇవన్నీ వదిలేసుకుంటేనే దాంట్లోకి వెళ్తారండి వాళ్ళు. ఇప్పుడు నక్సలైట్స్కి మీరు ఇచ్చే సూచన ఏంటి? ఇప్పుడు లొంగిపోయి వాళ్ళు సేఫ్టీగా ఉండడం బెటరా లేదా పోరాడతానమంటారా? పోరాటంలో చేయలేం సార్, చేయలేం. కాబట్టి ఎందుకంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఈ 2-3 ఏళ్లలో కొన్ని వేల మందిని చంపేశారు సెంట్రల్ గవర్నమెంట్. మరి సెంట్రల్ గవర్నమెంటే ఏ రేటు మొదలుపెట్టిందంటే ఇక ఎక్కడున్నా సరే చంపేస్తారు. కాబట్టి వాళ్ళు ప్రజల్లోకి వచ్చి మా కమ్యూనిస్టులతో కలిసిపోయి అందరూ ఈ ఉభయ కమ్యూనిస్టులు కూడా ఇప్పటికి కూడా మా వాళ్ళకి బుద్ధి రావట్లేదండి కమ్యూనిస్టులకి. ఎందుకనంటే 175 సీట్లు ఉన్నాయి ఇక్కడ, 175 మంది క్యాండిడేట్స్ దొరకరా మనకి. ఒకసారి టీడీపీతో కలిసిపోతున్నాం, ఒకసారి కాంగ్రెస్తో కలిసిపోతున్నాం. అసలు 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కలుసుకో ముందు 64 పార్లమెంట్ సీట్లు ఉండేవి మనకి. ఇవాళ 3-4 సీట్లు పడిపోయామంటే కాంగ్రెస్ని బలపరచబట్టే మనం పడిపోయామని చెప్పి తెలియజేసుకుంటున్నా. అట్లా అదేవిధంగా ఈ రోజున కూడా కమ్యూనిస్టులు 2 కలిపి 175 సీట్లు పోటీ చేస్తే రేపు 24లో మనం రాకపోయినా 29లో అన్నా, ఎందుకంటే మూడో ప్రత్యామ్నాయం లేదు కాబట్టి ఇటు వైఎస్ఆర్ పార్టీ ఇటు టీడీపీ పార్టీ అని కొట్టుకుంటున్నారు. వీళ్ళిద్దరే సరిపోతుంది తప్ప మూడో ప్రత్యామ్నాయం లేదు కాబట్టి ప్రజలు కూడా ఇళ్ళల్లో ఎవరో ఒకరిని ఎందుకున్నావాలి అని చెప్పి అనుకుంటున్నారు. మరి ఇప్పుడు మూడో ప్రత్యామ్నాయం జనసేన వచ్చింది కదండి. జనసేన కూడా అందులోదే కదండి. దేంట్లో అంటారు? బీజేపీకి అనుబంధ సంస్థ కింద లెక్క వేసుకుంటున్నాను. ఈసారి పొత్తు పెట్టుకున్నారు వాళ్ళు. పొత్తు పెట్టుకున్నా కానీ బీజేపీ చెప్తే అదే అక్కడ అంతేనా? కాదండి. అట్లా 175 సీట్లు మనం పోటీ చేస్తే రేపు 24లో 29లో రాకపోయినా 34లో అన్న మనం అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కమ్యూనిస్టులు తెలుసుకొని ఇవాళ కన్నా ఒక జెండా పట్టుకోవాల్సిన అవసరం ఉందని నేను తెలియజేసుకున్నాను. అదే సత్యం గారు, మీరు ఇంకా ఎక్కడో పిచ్చిగా ఆలోచిస్తున్నారు. ఇవాళ ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే 50 కోట్ల రూపాయలు అయింది, కూడా పోటీ చేయాలి. కమ్యూనిస్టులు ఏం డబ్బులు ఉన్నాయని పోటీ చేస్తారు? డబ్బు అవసరం లేదండి. ఆ రోజున ఏది మూడో ప్రత్యామ్నాయం ఉంది. ప్రజలకి సేవ చేసే పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ఇళ్ళు దోసేసేసి ఆ దోసిన డబ్బుతోటే ఓట్లు కొనుక్కొని మళ్ళా దోసేస్తున్నారు. కాబట్టి రెండు కూడా. కాబట్టి కమ్యూనిస్టులను ఒకసారి చూద్దాం అనే ఉద్దేశం ప్రజల్లో వస్తేనే ఆశ నాలో ఉందండి. మీలో ఉంది కానీ ఆశ ఇప్పుడు మనం చూస్తున్నాం. నాలే కాదండి, ఈ దోపిడీ వ్యవస్థ ఇలా పెరిగిపోతూ ఉంటే ప్రజల్లో అందరిలో వస్తుంది. ఇప్పుడు మీకున్న ఆశ 2014లో మన పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి చెగువేరా సిద్ధాంతాలు ఈ లైన్ తీసుకొచ్చి నేను రూపాయి ఇవ్వకుండా గెలుస్తాను, ప్రజల్లో మార్పు తెస్తాను, మందు ఇవ్వకూడదు, డబ్బు ఇవ్వకూడదని పోటీ చేశాడు. ఏమైందండి ఆయన పరిస్థితి? వెనక్కిపోయాడు. మరి అదే ఇంకా రాలా. అంత ఊపు తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ లేదు మళ్ళీ మీ కమ్యూనిస్ట్ పార్టీ ఊపేం సార్, అది పెద్ద ఊపేం కాదు. అది ఓన్లీ కాపు క్యాస్ట్గా అలా బలపరిచారు తప్ప 14లో. కాపు క్యాస్ట్ కాదండి, మాయావతిని సపోర్ట్ తీసుకున్నాడు, కమ్యూనిస్టులతో కలిశాడు. అయినా కానీ రాకపోతే ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు ఇంకా ఈ దోపిడీ వ్యవస్థ పెరగాలని చెప్పాను నేను ఇందాకే మీకు. ఈ దోపిడీ వ్యవస్థ ఇంకా పెరగాలి, ఇంకా కరువు పెరగాలి, ఉన్నవాడిని లేనివాడు దోసేసుకునే రోజు రావాలి. వస్తేనే మూడో ప్రత్యామ్నాయం అనేది కనిపిస్తుంది. ఆ ప్రత్యామ్నాయం కనబడాలంటే ఇవాళ నుంచే పునాది వేసుకోవాల్సిన అవసరం ఉభయ కమ్యూనిస్టులకు ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. అసలు కమ్యూనిస్ట్ పార్టీలో చెప్పుకోదగ్గ లీడర్ల పేరు 4 చెప్పండి. ఇప్పుడు నిజంగా చెప్పండి. ఉన్నారులేండి. చెప్పండి సార్, మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 4 పేర్లు చెప్పండి. ఉన్నారు, లేకుండా ఎందుకున్నారు అండి. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చెప్పండి 10 పేర్లు టకటగా చెప్తారు, 100 పేర్లు చెప్తారు. వైసీపీ వాళ్ళు 100 పేర్లు చెప్తారు. తెలుగుదేశం మరి మీ కమ్యూనిస్ట్ పార్టీ 4 పేర్లు చెప్పండి అసలు చాలు. లేదు, పేర్లు కావసరం లేదండి. మాకు ప్రజల్లో అభిమానం కావాలి. మాకు ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటున్నాము, ప్రజల ఆదరణతోటే వస్తాం తప్ప నాయకులు ఆ రోజు ఈ నాయకులు కూడా ఎవరు ఉండరండి. ఎందుకంటే ఈ నాయకుల వల్లే ఈ పార్టీలు నాశనం అయిపోయినాయి, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా. కాబట్టి నేను పేర్లు చెప్పాల్సిన అవసరం లేదండి. నేను పేర్లు చెప్పనండి, ఎందుకంటే అసహ్యం వేస్తుంది వాళ్ళు వీళ్ళిద్దరు చేస్తున్న పరిస్థితి. ఇద్దరు కలిసి ఒక జెండా ఎందుకు పట్టుకోరు? ఇద్దరిది ఒకటే ఉద్యమం, ఒకటే ఆలోచన. పేదవాడికి కూడు గూడు గుడ్డ కావాలి, అందరూ సమానత్వం ఉండాలి. రష్యాలాగా, చైనాలాగా. రష్యాలో పోయినా కానీ
ప్రైవేట్ ఆస్తులకు పోయింది, అది రష్యా పడిపోయింది అనుకోండి, అయినా 70 ఏళ్ళు పరిపాలించింది. అలా చైనా లాగా. అలా మొన్న నేపాల్లో చూసాం మనం, మావోయిస్టులు అధికారంలోకి వచ్చారు. మరి మళ్ళీ ప్రధానమంత్రిని మార్చినా కానీ వాళ్ళే ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ అంటే అదొక పోరాటాల ద్వారా వస్తేనే ఆ కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఒక జెండా పట్టుకుంటేనే వీళ్ళిద్దరు కూడా బుద్ధి వచ్చి జనం ఆదరిస్తారని చెప్పి నేను. ఇప్పుడు కోగంటి సత్యం గారు ఇప్పుడు సిపిఎంలో ఉన్నారు అనుకోవచ్చు ఈరోజు కూడా. సార్ సిపిఎం నేను. మరి మీరేంటి ఒక పక్క సిపిఎంలో ఉంటారు, కొన్నాళ్ళేమో చంద్రబాబుని తిడుతుంటారు, మళ్ళీ కొన్నాళ్ళేమో జగన్ తిడుతుంటారు. లేదు, నేను జగన్ గారిని చంద్రబాబు జగన్ ప్రభుత్వంలో మీరు చంద్రబాబు నాయుడు గారు బాగా విమర్శించారు లేదు మీరు? అంటే ఉన్న వాస్తవాలు మాట్లాడాను నేను ఎక్కడైనా సరే, మీరు కావాలంటే చూడండి ఎక్కడైనా సరే ఉన్న వాస్తవాలు మాట్లాడాను నేను. అంతే తప్ప నేను విమర్శించి ఏదో ఇంకొకరితో మెప్పు పొందాలనే మనసత్వం అది కాదని. నేను కమ్యూనిస్ట్ అండి నేను. అది ఉన్నవా ఇప్పుడు జగన్ గవర్నమెంట్లో మీరు చంద్రబాబు నాయుడు గారిని చాలా దారుణంగా విమర్శించలేదండి. మరి ఎట్లా విమర్శించారు? ఉన్నది ఈ తప్పు జరిగింది అనే దాని మీద మాట్లాడి ఉంటాను తప్ప ఆయన విమర్శించాల్సిన అవసరం. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ చంద్రబాబు నాయుడు కరెక్ట్ అంటారు. లేదు, నేను కరెక్ట్ అని నేను చెప్పట్లేదండి. లే సత్యం గారు మీరు చూస్తాం, టెలికాస్ట్ చేసి చూపిస్తాం రేపు మీకు, చూద్దాం. ఎందుకు సత్యం గారు ఎందుకు ఇట్లా మారిపోతున్నారు? నేను చంద్రబాబు నాయుడు గారిది కరెక్ట్ అంటలేదు, జగన్ గారిది కరెక్ట్ అంటలేదండి, మా కమ్యూనిస్టులదే కరెక్ట్ అంటున్నా. ఎందుకంటే బాబు గారు 2014, 15, 16, 17 విశాఖపట్నంలో ఇదే ఇండస్ట్రియలిస్టులతోటి మీటింగ్ జరిగిందండి. ఆ రోజున 11 లక్షల కోట్ల రూపాయలు ఎంఓఏలు అయినాయి. ఆ రోజున మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, 11 లక్షల కోట్లలో 1-2 లక్షలు కూడా రావండి అని చెప్పేసి, ఇదంతా బూస్టింగ్ తప్ప లేదని చెప్పేసి. దాన్ని విమర్శనరే, చంద్రబాబు నాయుడిని విమర్శించినట్టేం కాదే, వాస్తవం ఇవాళ చూపించమనండి. 2016, 17, 17లో ఎంఓఏలు అయినట్లో ఎన్ని అయినా చూపించమనండి. అట్లానే మొన్న పెట్టారు, లేటెస్ట్గా పెట్టారు 13 లక్షల కోట్లు ఎంఓఏలు అయినాయి. దాంట్లో మీరు మళ్ళీ మనం కూర్చున్నాము ఒక 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తారు. ఎట్లయినా 110-120 సీట్లతో డెఫినెట్లీ వస్తారు. డెఫినెట్లీ వస్తారు. అంటే ఇంకోసారి ఇప్పుడు ప్రజలు ఎలా ఉందంటే అండి, ఇంకోసారి 10 ఏళ్ల పాటు ఒక పార్టీని చేస్తేనే కొంచెం రాష్ట్రం డెవలప్ అవుద్ది అనే ఉద్దేశంతో చేస్తున్నారు, అనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి 100 సీట్ల పైన 10 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, ఎన్ని అవ్వచ్చు, మనం మళ్ళా ఇంటర్వ్యూలో కూర్చుందాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తారు. ఈ 13 లక్షల కోట్ల రూపాయలు మొన్న జరిగిన ఎంఓఈలో ఒక 4 లక్షల కోట్ల కన్నా ఎక్కువ రావని చెప్పేసి నేను అనుకుంటున్నాను. 25% వస్తాయండి. ఎందుకంటే 2 లక్ష కోట్ల పైన గూగుల్లో ఒకటే ఉంది. అవును. కాబట్టి 4 లక్షలు 3 లక్షల కోట్లు వస్తే కానీ తతిమై రావండి. అయినా కానీ పాపం చంద్రబాబు గారు అలానే లోకేష్ బాబు గారు ఇద్దరు కూడా కంట్రీలు బాగా తిరుగుతున్నారు ప్రపంచవ్యాప్తంగా ఇండస్ట్రీస్ల కోసం, బాగా తిరుగుతున్నారు. ఎందుకంటే పోయిన 5 సంవత్సరాలు బట్టి కొంచెం భయపడి కొంత లేట్ అవుతుందేమో కానీ 3-4 లక్షల కోట్ల కన్నా కూడా ఎక్కువ రావండి ఇండస్ట్రీస్. ఓకే, అదండి. వంగవీటి రంగా గారి కుమార్తె ఆశా కిరణ్ తన తండ్రి ఆశయాల గురించి ముందుకు రావటం, అలాగే ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై కొన్ని విషయాలు తెలుసుకునే ముందు చిన్న బ్రేక్. సమాజ సమస్యలపై సమరశంఖం పూరిస్తాం, బాధితులకు అండగా ఉంటాం, నేరం ఎవరిదైనా నిలదీస్తాం, నినదిస్తాం, చర్చా కార్యక్రమాలు చేపడతాం. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం #1 న్యూస్ చేపట్టే లైవ్ డిబేట్లలో మీరు కూడా పాల్గొనవచ్చు. మీ అభిప్రాయాలను స్వేచ్ఛగా నిర్భయంగా మాతో ప్రజలతో పంచుకోవచ్చు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం మా #1 న్యూస్. మమ్మల్ని సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9539345345. వెల్కమ్ బ్యాక్ టు హాట్ సీట్. ఇప్పుడు సత్యం గారు ఈరోజు లేటెస్ట్గా ఇప్పుడు మన
ఈ మధ్య ఒక నెల రోజుల నుంచి రంగయ్య గారు అమ్మాయి ఆశా కిరణ్ లైన్లోకి వచ్చారు. వచ్చి నేను ఇట్లా మా నాన్నగారి ఆశయాల కోసం పనిచేస్తాను, రాజరంగ మిత్ర మండలి వాళ్ళందరూ కలుసుకొని మీరు పనిచేస్తానని బయటకు వచ్చారు. ఆల్రెడీ ఇప్పటికి రంగయ్య గారి అబ్బాయి రాధా ఎప్పటి నుంచో ఉన్నాడు, రాజకీయాల్లో ఉన్నాడు, ఆయన అందరినీ కలుస్తున్నాడు, సేవలు చేస్తున్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చి ఏం చేస్తుంది కొత్తగా అసలు? అంటే రాధాబాబు సేవలు ఏం కనిపించట్లేదు అక్కడ. అదేంటంటే ఆయన ఎమ్మెల్యేగా పనిచేస్తాడు కదా. ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు ఆనెస్ట్గా చేశారు. నేను చాలా హ్యాపీ. అతను కూడా చాలా కష్టపడ్డాడు. వాళ్ళ నాన్నగారు ఆశయాలకి ఇళ్ళ పట్టాల గురించి కానివ్వండి, కొండల మీద ఇళ్ళకి పట్టాలు ఇప్పించడం కానివ్వండి కష్టపడ్డాడు. కానీ అది అయిపోయిన తర్వాత వెంటనే ఈ పార్టీలు మారటం రంగయ్య గారి మనుషులకి, రాధారంగ మిత్ర మండలాలకి అసంతృప్తిగా మిగిలిపోయినాడు ఆయన. పార్టీలు మాట్లాడండి, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మరి గెలిచే పార్టీకి ఎవరికైనా అట్లా ఎలా కదా, అట్లా ఎలా వెళ్తారు? అట్లా వెళ్ళాలనుకుంటే రంగయ్య గారు వెళ్ళలేదు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నారు, అందులోనే ఉన్నారు అప్పటి నుంచి. ఇప్పుడు ఒకటి సూటి ప్రశ్న అండి మీకు సార్. రంగయ్య గారు ఇప్పుడు ఆయన చనిపోయారు, 37 సంవత్సరాలు అవుతుంది. అవునండి. ఆయన ఇప్పుడు ఏ పార్టీ మనిషిగా మీరు భావిస్తారు? కాంగ్రెస్ పార్టీ మనిషిగా భావిస్తాను. రంగయ్య గారు కాంగ్రెస్ పార్టీ. అదే 37 ఏళ్ళైనా ఈరోజు కూడా గాంధీ గారి విగ్రహాల కన్నా రంగయ్య గారి విగ్రహాలు ఎక్కువ మంది పెడుతున్నారు. ఈ రోజున కొంతమంది వాళ్ళ సొంత డబ్బుతోటి వాళ్ళు విగ్రహాలు పెట్టుకుంటున్నారు కొంతమంది. కానీ మరి 37 సంవత్సరాలు అవుతున్నా 25 సంవత్సరాల కుర్రాళ్ళు 30 సంవత్సరాల లోపోళ్ళే పెడుతున్నారు ఈ విగ్రహాలన్నీ. అంటే అయినట్టు తెలియని వాళ్ళు కూడా. మొన్న ఎవరో అంటున్నారు, పెయింటింగ్ వెళ్ళాను నేను ఒక షెడ్కి మన కారు తీసుకొని, ఏదో కొంచెం దెబ్బ తగిలితే వెళ్తే ఏదో స్కూటర్ మీద ఏదో ఇది వేయమని చెప్పి అడుగుతున్నాడు. ఏంటయ్యా ఇదంటే రంగయ్య గారు ఇదంటే ఆయన ఏజ్ 25 ఏళ్ళు, ఆయన చనిపోయి 37 ఏళ్ళు అయింది అంటే ఆయన మాకు దేవుడు అండి అన్నారు. నీకే కదా మాకు కూడా దేవుళ్ళు అంటాడే పాపం అని చెప్పి. అలాగా ఆ విధంగా ఈరోజు 30 ఏళ్ళు లోపోళ్ళే ఎక్కువ మంది విగ్రహాలు పెడుతున్నారంటే ఆయన మీద అభిమానం ఎలా ఉందో చూడండి. ఆ అభిమానాన్ని రాధాబాబు క్యాచ్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే వెళ్తున్నాడు కదా, విగ్రహావిష్కరణకి వెళ్తున్నాడు, రంగా జయంతి వర్ధంతి బాగా చేస్తారు. వర్ధంతికి ఎక్కడో విగ్రహాలు, కొన్ని విగ్రహాలు ఓపెన్ చేయడానికి వెళ్తున్నారు రాధాబాబు గారు. ఇంకేం చేస్తాడండి ఆయన? జనం అధికారం లేడు లేకపోతే టీడీపీ అధికారంలో పార్టీలో లేదు కదా, అధికార పార్టీలో పదవి ఉండవలసి లేదండి. ప్రజాసేవ చేయాలంటే పదవి ఏం వస్తలేదు, మా దగ్గర రావట్లేదండి, మనం చేయట్లేదా? అట్లనే పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీలో ఏదో పదవి అంటే బాబుకి, రాధాబాబుకి ఏంటంటే అడగటం అలవాట్లేదు. మీరు ఎట్లాగని ఇప్పుడు ఈరోజు జరుగుతుంది ఏంటంటే పాపం రాధా కాంగ్రెస్ పార్టీలో చేశాడు, ఫస్ట్ ఎమ్మెల్యే సిగ్నేచర్ చేశాడు. అవునండి. సరే అప్పుడే స్టార్టింగ్ కాబట్టి మంత్రి పదవి రాలేదనుకున్నాం. రెండోసారి వచ్చే మూమెంట్లో ఆయన ప్రజారాజ్యానికి వెళ్ళాడు. అవునండి. పార్టీ రాలా. అవునండి. ఆయన ఏం చేస్తాడు ఇంక పాపం సర్వీసు? రెండోసారి గెలిచినట్టే ఏదో బలంగా చేసేవాడు. అంటే రంగయ్య గారి లైన్లోనే నడుస్తున్నట్లయితే ప్రజారాజ్యంలో కూడా ఆయన ఎమ్మెల్యే అయ్యేవారండి. రంగయ్య గారి లైన్లో నడవల కొన్నాళ్ళు, జనాన్ని పట్టించుకోకుండా. అట్లనే ఇంకా కొంత ఇబ్బందులు కూడా ఉన్నాయండి. వంగవీటి అని చెప్పేసి పేరు మార్చుకోవడం వాళ్ళ అమ్మగారు, అది కూడా కొంత మైనస్. వాళ్ళ అమ్మగారండి, రాధాబాబు మార్చుకోలేదండి. రాధాబాబు మార్చుకోలేదండి. రత్నకుమార్ గారు వంగవీటి అని మార్చుకోవడం కూడా కొంత ఆయన మైనస్ అయిందండి ఆ రోజున. లేకపోతే ప్రజారాజ్యంలో 160 ఓట్లతోటి ఓడిపోవడం అంటే అది కొంత మైనస్ అయిందండి ఆయనకి. ఆ తర్వాత ప్రజారాజ్యంలోకి వెళ్ళటం కూడా పర్వాలేదని అనుకున్నారు కాపుల వరకు. తత్తిమా క్యాస్ట్ కూడా ఉన్నారు కదండి రంగా రాధా మిత్ర మండలి నుంచి, వాళ్ళందరూ కూడా యాంటీ ఓటింగ్ పడిందండి. దానివల్ల ఓడిపోయారు. ఇక ఆ తర్వాత వచ్చేటప్పటికి మళ్ళీ వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళటం, వైఎస్ఆర్ పార్టీలో నుంచి మళ్ళీ ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళటం అనేటప్పటికి మరీ ఈ రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత ఉన్నారండి. రాధారంగ మిత్ర మండలి నుంచి కానివ్వండి, రంగా గారి అభిమాన సంఘాలు కానివ్వండి. ఎందుకనంటారు? ఆయన ఏ పార్టీకి వెళ్తే వీళ్ళకి నష్టం ఏంటి? తెలుగుదేశానికి వెళ్తే వీళ్ళకి వచ్చే నష్టం ఏంటి? అసలు రంగా గారి బ్రాండ్ నిలబడాలి రాష్ట్రంలో అనే ఉద్దేశం అండి. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఉన్న ఏరియాల వల్ల కూడా రంగా జయంతులు వర్ధంతులు జరుపుతున్నారండి. కరెక్టేనండి. తెలుగుదేశం పార్టీకి వెళ్తే తీవ్రమైన వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటారు అంటున్నా. అదే ఆయన చంపేసింది తెలుగుదేశం పార్టీ అనే ఒక బ్రాండ్ ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళటువంటి తండ్రిని చంపే పార్టీలోకి అనేది ఒకటి. రెండోది రాధాబాబు అన్నారు, తెలుగుదేశం పార్టీలో వాళ్ళు చంపారు కానీ పార్టీ ఏం చేసింది, అందుకే నేను వెళ్ళాను అన్నారు.
అది పార్టీ అండదండలతో జరిగింది ఈ మర్డర్ అనేది అది అందరికీ తెలిసిందేగా. అందరికీ తెలిసిన విషయం. ఉమ్. కానీ రాధాబాబు ఆ మాట అంటాం కొంత బ్యాడ్ అయిందండి. తర్వాత వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళటం, తర్వాత మళ్ళీ టీడీపీలోకి వెళ్ళటం, ఇన్ని పార్టీలు మారటంతో ఆయన కొంచెం మైనస్గా తీసుకుంటున్నారు. కానీ ఇప్పటికైనా సరే రాధారంగ మిత్రమండలి తరపు నుంచి రాధాబాబు ఆశా కిరణ్ గారిని కలుపుకొని, చెన్నపాటి శ్రీని గారిని కలుపుకొని, సంతన్ గారిని కలుపుకొని, అట్లానే రాధారంగ మిత్రమండలిలో పెద్దవాళ్ళని కలుపుకోవాలి ముందు, మన వాళ్ళకన్నా కూడా. ఇదంతా మన కుటుంబం కాబట్టి పెద్దవాళ్ళని అప్పటి నుంచి ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఏంటి అసలు రంగా గారి మీద అభిమానం ఇంకా ఎంతమందికి ఉంది ఏంటండి, ఆ పర్యవేక్షణలో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఆశా కిరణ్ గారు. ఒకటండి, ఇప్పుడు ఆశా కిరణ్ మ్యారేజ్ చేసుకుని అమ్మాయి వెళ్ళిపోయింది. ఎక్కడో ఆస్ట్రేలియాలో అక్కడికి ఉండి తర్వాత హైదరాబాద్ స్థిరపడింది అంటారు. సడన్గా ఇప్పుడు రావడానికి కారణం వీళ్ళిద్దరికీ విభేదాలు ఉన్నాయంటారా అన్నకిన చెల్లికి? విభేదాలు ఉన్నాయని నేను అనుకోవట్లేదండి. రేపు 26న మరి రంగా గారి మహానాడు జరుగుతుంది కదా, రంగానాడు. ఆ రంగానాడులో మరి ఇద్దరు కలిసి చేస్తారా, విడివిడిగా చేస్తారా? విడివిడిగా చేయకూడదండి, మరి ఇప్పుడు చేస్తే రాధాబాబుకే నష్టం అవుతుంది. కాదని ఇప్పుడు వాళ్ళ సోదరి వచ్చింది, యాక్టివ్గా తిరుగుతుంది. సరే, ఎప్పటి నుంచో దూరంగా ఉన్న వాళ్ళ ఫ్యామిలీ చరత్ర గారు అబ్బాయి శంతను కూడా ముందుకు వచ్చి మా చెల్లికి నేను సపోర్ట్ ఉంటానన్నాడు. మరి రాధా ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వట్లేదు అసలు? సంతన్ మాత్రం మొదటి నుంచి కూడా తెలుగుదేశానికి వ్యతిరేకంగా రంగా గారి అభిమానులుగా రాధారంగ మిత్రమండలి తరపు నుంచే పనిచేస్తున్నారు. ఆయన దాంట్లోనే ఉన్నాడండి. మరి రాధాబాబు ఇంకెప్పటి వరకు స్టేట్మెంట్ ఇవ్వలేదంటే రాధాబాబుని కూడా రేపు రంగానాడుకి పిలవటం జరిగింది, రంగా గారి నాడుకి. మరి పిలవటం జరిగిందని నేను యూట్యూబ్లో అట్లా ఇట్లా చూస్తున్నాను, టీవీలో అదే పిలిచారు. కానీ వచ్చి అందరం కలిసి కృషి చేసి రంగా గారి ఆశయాలను నిలబెట్టాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. తర్వాత అండి, ఇప్పుడు రాధాబాబు 19లో తెలుగుదేశాన్ని ఫుల్ సపోర్ట్ చేశారు, తెలుగుదేశంలో బాగా వాడుతున్నారు. ఇప్పుడు మొన్న 24లో అయితే చంద్రబాబు స్వయంగా అక్కడెక్కడ మన వెస్ట్ గోదావరి జిల్లాలో ప్రకటించాడు. నేను బాగా అంటే ఆయన మాటలేండి, నేను మంత్రిని కూడా చేస్తానన్నట్టు చెప్పాడు. మరి ఇప్పుడు దాదాపు 2 రోజులు అవుతుంది, ఎందుకు ఆయన పట్టించుకోలేదంటారు? అంటే ఒక పిచ్చి రూమర్ కూడా ఉందండి. ఏదో ఏ వెంకటేశ్వర గారి ద్వారా ఆయన ఏదో 100 కోట్లు ఇచ్చారని, ఇచ్చారు కాబట్టి డబ్బులు ఇచ్చాం కదా అలా పడి ఉంటారులే, మనం సీట్ ఇవ్వకపోతే ఏం పోయిందిలే అని, ఇట్లాంటి పిచ్చి రూమర్స్ కూడా ఉన్నాయండి. మరి అది ఎంత కరెక్ట్ ఎంత నేనైతే నమ్మట్లే. ఎందుకంటే రాధాబాబు ఆనెస్ట్, ఆయన రంగా గారి మనసులో నుంచి మైండ్లో నుంచి ఆయన కుటుంబంలో పుట్టాడు కాబట్టి ఆయన ఆశయాలు మీద నడుస్తాడు కాబట్టి నేను ఒప్పుకుంటా. కానీ ఇదే రూమర్స్ వచ్చినాయి కాబట్టి మేము ఇవ్వలేదన్నారు. ఎందుకంటే ఇవ్వాలంటే ఎక్కడో ఒకసారి సీట్ ఆ రోజు ఇవ్వచ్చు కదండి. అట్లనే ఇవాళ మొన్న ఎమ్మెల్సీ ఉంది, ఎమ్మెల్సీలు ఇవ్వచ్చు, ఓ మినిస్టర్ ఖాళీ ఉంది. రంగా గారు వల్లే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ సీట్లు రావడానికి మొత్తం ఒక సీటు కూడా పోకుండా గెలవడానికి కారణం రంగా గారి అభిమాన సంఘాలు పనిచేసిందండి. ఇక్కడ కాపు క్యాస్టే కాకుండా రంగా గారి అభిమాన సంఘాలు. అదే అడగబోతున్నాం మేము. ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి 21 సీట్లు ఇచ్చారు. సార్ అసలు రాధా గారి మెయిన్ అసలు రంగా గారి మనుషులు చాలా మంది ఉన్నారు కదా, ఒక్క సీటు కూడా వాళ్ళ అబ్బాయి కూడా ఇవ్వకపోగా ఎమ్మెల్సీ కూడా నడుచుకోకపోవట్లేదంటే కారణం ఏంటి అసలు? అది టీడీపీకి తెలియాలండి. అంటే ఇప్పుడు ఈయన అడగకపోవడం తప్పున్నారా, వాళ్ళని తెలిసి కూడా ఇవ్వబడడం తప్పు? ఇవ్వాలండి. మొన్న లోకేష్ గారు ఏదో వెళ్ళొచ్చి మాట్లాడారని చెప్పేసి అంటున్నారు. మరి బిల్లు వస్తున్నారండి ఇప్పుడు, వాళ్ళు ఎంతమందికి ఎమ్మెల్సీలు ఇచ్చారు? వాళ్ళందరూ రాధా కంటే పెద్ద పెద్ద గొప్ప వాళ్ళ? లేదండి, మరి ముఖ్యమంత్రి కూడా ఇచ్చారుగా. రాష్ట్ర వ్యాప్త ఓటింగ్ రంగా గారిది ఉంది అనేది ఒకటి ఏ పార్టీ అధికారులు ఉన్నా కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఎందుకని నెగ్లెక్ట్ చేస్తున్నారు రాదా అని ఈయనేం మాట్లాడేయండి. అదే అందుకనే మా అమ్మాయి వచ్చింది కదండి, చూద్దాం అంతేనా? అందుకే వచ్చిందా శేఖరను? ఇప్పుడైనా సురికి వస్తుందేమో బాబుకి. 2019లో నేను బతిలాడానండి, వైఎస్ఆర్ పార్టీలో బందర్ వెళ్ళి పోటీ చేయ్యా నువ్వు అల్లుడు అని చెప్పి నేను ఫోన్ చేసి మాట్లాడితే, కాదు మామ డబ్బులు లేవు మన దగ్గర, జగన్ గారు డబ్బులు ఇవ్వకపోతే మళ్ళీ మనం ఇబ్బంది పడతాం అన్నాడు. లేదు నాన్న డబ్బు అవసరం లేదు, నువ్వు ఎంపీగా గెలుస్తావు, ఢిల్లీ లెవెల్లో వంగవీటి అనేది మారుమోగుద్ది నీకు, పోటీ చేయి అంటే నా మాట వినలేదండి. ఇలా ఎందుకంటే నాకు ఆ కుటుంబం అంటే అభిమానం. ఇప్పుడు రత్న కుమార్ గారు ఉన్నారంటే చెన్నుపాటాన్ని మార్చుకునే వారికి ఆమెకన్నా నాకు చాలా ఇష్టం. కానీ చెన్నుపాటాన్ని మార్చుకోవటం చాలా తప్పండి. ఎందుకంటే
ఒకసారి ఆయన పుణ్యమంట 89లో ఎమ్మెల్యే అయ్యారు. 94లో మేము 30,000 ఇండిపెండెంట్గా పోటీ చేసి మేము చీల్చబెట్టి ఓట్లు రెండోసారి మళ్ళీ ఎమ్మెల్యే అయ్యారు ఆమె. అయినా కానీ హ్యాపీ. కానీ చెన్నుపాటిని మార్చుకోవటం వల్ల నేను చాలా ఫీల్ అయ్యానండి నేను. ఇప్పుడు రత్నకుమారి గారు రంగా గారిని దారుణంగా చంపిన తెలుగుదేశం అని తెలిసి కూడా ఆ పార్టీలో చేరడానికి కారణం ఏంటి అసలు? అది ఆమెకే తెలియాలండి. ఎందుకంటే ఆమె చేరారు, కానీ చేరి కూడా ఆ పార్టీలో ఉండగానే అరెస్ట్ అయ్యారు. ఎందుకు? ఎందుకనేది ఆమెకే తెలియాలండి. ఎందుకంటే ఆమెకు తెలియాలి, టీడీపీ వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే ఆ రోజు టీటీ నాయక్ గారు, డిటి నాయక్, చంద్రబాబు గారు హెలికాప్టర్ ఎక్కగానే అరెస్ట్ చేశారు. ఏంటి? దేనికి? తెలియదండి, ఏదో చిన్న కేసు ఉంటే పెట్టి కేసు లాంటిది అరెస్ట్ చేశారు ఆ రోజున. మరి ఈ రోజున పెద్ద పెద్ద కేసులు కూడా పార్టీ దాంట్లో పెట్టి తీసేసుకుంటున్నారు. అట్లాంటి టైంలో అట్లాంటి చిన్న కేసుకి ఆమెను అరెస్ట్ చేశారంటే మరి ఆమె టీడీపీలోకి వెళ్ళటమే తప్పని చెప్పేసి నా ఫస్ట్ భావన అండి. తర్వాత అరెస్ట్ చేయటం కొంచెం మరి అన్ని ఇబ్బందులు పెట్టినా ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా ఆమె డైరెక్షన్ ఇచ్చి ఉండొచ్చుగా తెలుగుదేశంకి వెళ్ళమని. వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు కదండి. కలిసి అంటే అందరూ కలిసి ఉన్నారు, అమ్మాయి కూడా మొత్తం అందరు కలిసి ఉన్నారు. అది వెళ్ళకూడదు. ఇదే ఆ రూమర్ ఒకటి ఉంది, మరి ఆ రూమర్ కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. తర్వాత అండి ఇప్పుడు ఆశేఖరన్ వచ్చింది కదా, చాలా మంది ఏమంటున్నారంటే సార్ ఈ వెనకాల ఏదో పార్టీ ఉంది, వైసీపీ వాళ్ళు ఉన్నారు అంటున్నారండి. నిజమనేది? ఆశా గారు చాలా మంది సోషల్ మీడియాలో అల్లాడి ఇచ్చేస్తున్నారు అంటున్నారు. సోషల్ మీడియాలో వస్తున్నాయి కానండి. నెక్స్ట్ ఎక్కడో సైడ్ ఎమ్మెల్యే సీట్ ఇస్తారు తప్పకుండా రంగా గారి హవాతోటి, ఆమెతో పాటు ఇంకా స్టేట్ మొత్తంగా కూడా. అది ఏ పార్టీ ఇస్తుంది? ఇప్పుడు వంగిటి రాధా గారు దాంట్లో ఉన్నాడు తెలుగుదేశంలో, మరి ఏ పార్టీ ఇస్తుంది? జనసేనకి వెళ్ళొద్దా లేదంటే బీజేపీ? ఇంకా నిర్ణయం అనేది రాధారంగ మిత్రమండలి వాళ్ళు నిర్ణయించేదాన్ని బట్టి, రంగా గారి అభిమానులు నిర్ణయించేదాన్ని బట్టి ఉంటుంది కానండి. ఇంకా గారు ఏ డిసైడ్ చేయలేదు, ఏమీ డిసైడ్ అవ్వలేదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మన పెద్ద ఆయన నాతో మాట్లాడుతూ 2 రోజుల క్రితం పెద్ద ఆయన అనుకోకుండా చాలా పెద్ద ఆయన ఏం వ్యక్తం చేస్తున్నారంటే, ఇవాళ రంగా గారిని చంపేసిన పార్టీలోకి వాళ్ళ అమ్మాయి వెళ్ళింది, కొడుకు వెళ్ళాడు, కూతురు వెళ్ళడానికి గ్యారెంటీ ఏంటి అని అంటున్నాడు. దీనికి మీరేమంటారు? నేను రంగా గారి పోలికలు, రంగా గారి మనస్తత్వం ఆ అమ్మాయికి ఉందేమని అనుకుంటున్నాను. ఎందుకంటే మొన్న మా పరచూరు విజయలక్ష్మి గారు సావిత్రి గారి 90వ పుట్టినరోజు వేడుకల్లో దాదాపు 1 గంట మాట్లాడాను నేను. అలా 2 గంటల దాకా ఉన్నారు ఆమె గారు. ఆ భాష మాటలు అది చూస్తే అంత రంగా గారు ఇదే అనిపించింది నాకు. కాబట్టి టీడీపీలోకి అనేది జరగని పని ఏమని నేను అనుకుంటున్నాను అండి. టీడీపీలోకి అంటే వెళ్తే ఇక ముగ్గురు ఒకటే అని అనుకుంటాము. మరి ఇప్పుడు ఏ పార్టీకి వెళ్ళాలి ఎమ్మెల్యే అవ్వాలంటే? అప్పుడు నిర్ణయం పెట్టి ఉంటుంది. అలానే ఈ పార్టీల్లో ఈ కూటమిలు ఎలా ఉంటాయి అనేది కూడా చెప్పలేము. లాస్ట్ వరకు కలిసే ఉంటారు కానీ కలిసి అదే తాను కదా మొత్తం. ఇప్పుడు తెలుగుదేశంలో ఎంతమంది? దాదాపు 10 మందికి జనసేన సీట్లు ఇప్పించారు. మండల బుద్ధప్రసాద్ గారిని, తర్వాత మన భీమవరం టీడీపీ వాళ్ళకి రాత్రికే. ఇప్పుడు ఉదయం రాత్రి వరకు టీడీపీ, ఉదయాన్నే బుద్ధప్రసాద్ వెళ్ళి కండం వేసుకొని ఆయన జనసేన ఎమ్మెల్యే అయిపోయాడు. అట్లా భీమవరం రామాంజలి బాలశౌరి గారు అదే పరిస్థితి. వీళ్ళందరూ రాత్రికి వచ్చారు కదా. మరి ఇప్పుడు వీళ్ళందరూ ఒకటే కదా ఇప్పుడు. మరి అలాంటప్పుడు ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా కూటమికి వెళ్తే మళ్ళీ అదే ముద్రగా తెలుగుదేశం వాళ్ళు తిరగాల్సిందే ఓటు వేయించడానికి. ఇప్పుడు ఈమె కూడా చంద్రబాబు గురించి మాట్లాడాల్సిందేగా. అప్పుడు మనం వీళ్ళు కూడా ఈ అమ్మాయిని కూడా దూరం పెట్టుకుంటాం. మరి అప్పుడు ఏ పార్టీకి వెళ్ళాలి? ఏ పార్టీ ఎమ్మెల్యే చేస్తాం? ఇప్పుడు ఏం చెప్పలేము సార్. ఏమో కమ్యూనిస్ట్ పార్టీలో పోటీ చేస్తాం, కమ్యూనిస్ట్ పార్టీలు బలపరిస్తే రంగా గారి గాలి మీద ఓ సీట్ వస్తాం రాష్ట్రంలో. అసలు నా ఆలోచన చూస్తే మీరేదో కమ్యూనిస్ట్ పార్టీని మీరే టేకప్ చేసేది కనబడుతున్నారు. అసలు మీ ఆలోచన ఎవరికి ఆలోచన రావట్లా లేదండి. మా అభిమానం అట్లాంటిది. మా ఒక తెలిసిన కాడి నుంచి కూడా ఎర్రజెండా పట్టుకుని ఎర్రజెండా కన్నా పెరిగిన వాళ్ళం. అసలు ఒక చెప్పండి సూటిగా, ప్రతి ఒక్కళ్ళు ఏమంటారంటే వంగవీటి మోహన్ గారి ఆశయాలకి మేము చేస్తున్నాం, ఆయన ఆశయాలకు అనుగుణంగా అంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ బయట కానీ, తర్వాత అనేక మంది నాయకులు. ఇవాళ ఏంటంటే ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళే వాడేవాళ్ళు రంగా గారి బొమ్మని, ఇవాళ తెలుగుదేశం వాళ్ళు వేస్తున్నారు, ఏమంటే బీజేపీ వాళ్ళు వేస్తున్నారు, వైసీపీ వాళ్ళు కూడా వేస్తున్నారు. ఎవరైనా రంగా గారి బొమ్మ పెట్టుకుని ఎలక్షన్కి వెళ్తున్నారు. అసలు ఆయన ఆశయాలు ఏంటి మీరు చెప్పండి? రంగా గారి ఆశయాలు ఏంటి? రంగా గారి ఆశయాలు ఇది కాదండి. ఏంటి చెప్పండి? ఆయన అందరూ బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి
అనే ఉద్దేశం తప్ప ఈ విధంగా ఏ పార్టీ వాళ్ళు పడితే ఆ పార్టీ వాళ్ళు వాడుకుంటున్నా కానీ ఓట్లు వేయడానికి జనం అంత పిచ్చోళ్ళుగా లేరండి. జనం చాలా హుషారుగా ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశంలోకి రాధాబాబు వెళ్ళి ఉండకపోతే వాళ్ళు మాల వేసేవాళ్ళ రంగా గారి విగ్రహాలకి వేసేవాళ్ళు కాదు కదా. అట్లనే బీజేపీ కూటమి కలవకపోతే బీజేపీ వాళ్ళు వేసేవాళ్ళు కాదు కదా. అంత పిచ్చోళ్ళు కాదండి జనం. వీళ్ళు ఏదో దండలు వేసినంత మాత్రాన ఓట్లేసి గెలిపిస్తారని. అట్లనే పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న ఒక 50 సీట్లు ఇచ్చినట్టయితే బాగుండేది. ఇప్పుడు 1 టౌన్ సీటు మహేష్కి ఇచ్చినట్టయితే వాళ్ళకి ఇంకో సీటు వచ్చేది కదండి. అది బీజేపీకి ఇచ్చారు. అట్లా కొన్ని ఈ రాష్ట్రంలో చాలా తప్పులు కూడా కొన్ని జరిగినాయండి సీట్ల పంపకాల్లో. దానికి మరి పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఆయన ఒప్పుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? కొంచెం అదే పవన్ కళ్యాణ్ గారు కొంచెం స్పీడ్ 24 ఇస్తానంటే ఈ 3 కూడా వాళ్ళకి ఇచ్చేస్తానన్నాడు. మరి మనం ఏం చేస్తాం? ఆయన ఒప్పుకున్నప్పుడు జనం కోరుకున్నారు. అయితే ఒకటండి, ఇప్పుడు మీరు సూటిగా చెప్పండి, రంగా గారి ఆశయాలు ఏంటి? మాకు తెలిసినంటే సామాన్యుడి కోసం ఆయన పనిచేశాడు. ఏమంటే రిక్షా కార్మికుడు కుల మతాలకు అతీతంగా పనిచేశాడు, అంతే కదా. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఆయన దగ్గరికి వచ్చి అన్నాను ఉన్నాడు, ఆయన సపోర్ట్గా ఉన్నాడు. చివరికి చచ్చిపోయింది కూడా మీ పేద ప్రజల ఇళ్ల పట్టాల కోసం, ఎస్సీల ఇళ్ల పట్టాల కోసం నిరాహార దీక్షలో ఉండి చచ్చిపోయాడు, అంతే కదా. మరి ఇప్పుడు ఆయన వారసులుగా ఉన్న వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారంటారా? ఈఎంఐ చేస్తుందా నమ్మకం ఉందా మీకు? ఎట్లా అమ్మాయిలో ఇది కనిపించింది నేను మాట్లాడిన గంటలో. ఆయన ఆశయాలు నెరవేర్చడానికే వచ్చింది అనేది కాదు. లేదు రేపొద్దున అమ్మతోటి అన్నతోటి వెళ్ళిపోయిందంటే మళ్ళీ ఈఎంఐ కూడా ఇప్పుడు అన్నకేం వచ్చిందో అమ్మకేం వచ్చిందో ఈఎంఐ కూడా అదే వస్తుంది. ఇంకోటి ప్రధానంగా ఏంటంటే, ఇప్పుడు నాకు చాలామంది ఈ కాపు కమ్యూనిటీ వాళ్ళు నాకు ఫోన్లో కలుస్తున్నారు కాబట్టి చాలామంది ఏమంటున్నారంటే, ఈ రాధా ఫెయిల్ అయ్యాడు, రాజకీయంగా ముందుకు రావట్లేదు, ఎవరికే పని చేయట్లేదు, మీరు అన్నట్టుగా ఆయన కాముకుంటాడు, ఎవరితో ఎక్కువ మాట్లాడు కాబట్టి చిన్నపాటి శ్రీనివాస్ అంటే రంగా గారి బావమరిది రత్నకుమార్ వాళ్ళ బ్రదరు ఈ అమ్మాయిని రంగంలో దించి ఇట్లా కావాలని ఈ అమ్మాయిని కమ్మలందరూ రంగంలో దించి ఈ కాపుల మీద తోలేరు అంటున్నారు. దీనికి మీరేమంటారు? అంటే రాధా రంగా మిత్ర మండలి తరపున అతను రన్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి, ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి ఈ కుటుంబం నుంచి ఒకరిని తీసుకురావాలనే ఉద్దేశం ఉంటే ఉండొచ్చింది శ్రీనివాస్ గారికి. మంచి ఉద్దేశం అది. ఎందుకంటే రాధాబాబుని ఇక్కడ పెరగనట్లేదు, ముందుకు రానట్లేదు, ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు కాబట్టి ఆయన ఏం చేయలేకపోతున్నాడు అని మీరు అన్నారు. కానీ చేయాలనుకుంటే ఆ పదవులు లేకుండా అయినా కానీ ప్రజల్లో తిరుగుతూ ఉంటే చాలండి. రంగా గారి ఆశయాలు నెరవేరుస్తూ ఉంటే చాలు. కానీ ఆ పరిస్థితిలో లేరు కాబట్టి ఈ అమ్మాయిని తీసుకొస్తే బాగుంటుందని బహుశా శ్రీనివాస్ గారి ఉద్దేశం ఉంటే మంచిదే. ఆ రంగా గారి ఆశయాలు నెరవేర్చే మనిషి అయితే అమ్మాయి డెఫినెట్గా ఎక్కడైనా ఇండిపెండెంట్గా పోటీ చేసినా సరే గెలుస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రంగా గారి అభిమాన సంఘాలు, రాధారంగా మిత్రమండలి వాళ్ళు అందరూ కూడా కలిపి ఆ అమ్మాయిని గెలిపిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు రేపండి వైజాగ్లో రంగారాడు అని పెద్ద కార్యక్రమం పెట్టారు కదా, దానికి ఆశేఖరణ్ గారే మెయిన్ అట్రాక్షన్. దీనికి వంగవీటి సంతను కూడా నేను సపోర్ట్ ఉన్నాను మా చెల్లికి అన్నాడు. అవునండి, మొన్న కూడా నోవాటర్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వచ్చాడు. స్వయంగా వాళ్ళ చెల్లిని కారు ఎక్కించుకొని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం చూసాం. దీనివల్ల కుటుంబాలు రెండు కలిసినట్టే అంటారు. రంగా గారి కోసం కలిసినట్టే అండి. చలపతిరావు అబ్బాయే కదండి, చలపతిరావు కూడా ఎమ్మెల్యే చేశారు కదా. అవును. కాబట్టి రంగా గారి వంగవీటి అనేదాన్ని నిలబెట్టాలి అనేది రంగా గారి ఆశయాలు నిలబెట్టడం కోసం సంతన కూడా కలిసి ఉంటాడండి, కలిసి ఉండొచ్చు, కలుస్తారు. రేపు మంచి మెజార్టీ, మంచి జనంతో అక్కడ విశాఖపట్నంలో రంగా నాడు జరుగుద్ది. దానికి మిమ్మల్ని కూడా ఆహ్వానించారు కదా, మీరు వస్తున్నారా? దానికి వెళ్తున్నారా? చూస్తానండి, టైంని బట్టి చూస్తానండి. అదే మీరు మళ్ళీ క్వశ్చన్ మార్క్ పెట్టారండి. టైంని బట్టి రంగా గారి అభిమానంతో లక్షల మందిలో మనం అవునండి, మిమ్మల్ని ఒక గెస్ట్గా స్టేజ్ మీద ఆహ్వానించడానికి మిమ్మల్ని అలా ఆహ్వానించినట్టు తెలిసింది. మరి దానికి అప్పుడు మీరు వెళ్ళి అక్కడ మీ యొక్క వాయిస్ వినిపిస్తారా లేదా స్టేజ్ మీద? లేదండి, నాకు ఇంకా ఆహ్వానం రాలేదు. వస్తుందేమో, కానీ వస్తుంది. లిస్ట్లో మీరు కూడా ఉన్నారంటే తెలిసింది నాకు. డెఫినెట్ వస్తుంది. వచ్చినా కానీ ఆ పరిస్థితులను బట్టి, ఆ రోజున ఇబ్బందులు, ఇక్కడ సమస్యలను బట్టి వెళ్తారండి. ఒకవేళ దానికి వంగవీటి రాలేదనుకోండి, మీరు రియాక్షన్ మీరు రారా ఏంటి? రంగా గారి ఆశయాల మీద నడుస్తాను నేను కూడా. అంతే. మీరు చాలామంది ఏంటంటే రాధా వస్తున్నాడా లేదా,
సరే. ఆయన వస్తేనే మేము వస్తామని కొంతమంది అంటున్నారంట. వెళ్తే తిడతారేమో, వెళ్తే ఏమైనా అంటారేమో అని చెప్పేసి చాలా వాళ్ళ చెల్లి మంది కదండి. పేదవాళ్ళలో కొంతమంది అంటున్నారు. బయట అమ్మాయి కాదు కదా, రాధాగారు సొంత నేను రాదని తోబుట్టు. నేను అనుకోవట్లేదండి, రాధాబాబు వస్తారని నేను అనుకుంటున్నానండి. రాకపోతే ఇక ఎవరు చేయగలిగిన లేదు. రంగా గారి వారసత్వం ఆశా కిరణ్ గారి అనేది వచ్చేస్తారు. జనంలోకి వచ్చేస్తుంది. అమ్మాయి కూడా ఏంటంటే సేమ్ రంగా గారి పోలికలు ఉన్నాయని చాలా మంది మాట్లాడటం, అవునండి, అట్లాగే ఆయనలాగా అందరిలో కలిసిపోయి ఎక్కువసేపు స్పెండ్ చేసి అందరిని పలకరించడం అవి చేస్తుంది మరి. అవునండి. తండ్రి పోలికలు వచ్చినాయి అంటే ఏదో సుడి ఉంటుందండి అంతే. కాబట్టే మళ్ళా ఆ వంగవీటిని నిలబెట్టాలనే ఉద్దేశంతో ఆ పేరు కూడా మార్చుకోకుండా ఇంటి పేరుతో అదే పేరుతో ఆమె నడుస్తుందండి. జనాదరణ బాగుంటుంటారు. ఉంటుందండి, ఓకే అండి, డెఫినెట్లీ ఉంటుందండి. తర్వాత అండి మొన్న ఏదో మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నేను చూసాము రీసెంట్గా, సార్ రంగా గారి విగ్రహాలు మీరు కూడా ఏమైనా పెట్టించారన్నారు, నిజమేనా? ఇప్పుడు రంగ గారి ఇంటి ముందు ఉన్న విగ్రహంలో నేను 35,000 ఇచ్చా. దర్శి శ్రీరామూర్తి గారని వన్ టౌన్లో మాతో సారాలోను ఇసుకలో 86 నుంచి పార్ట్నర్ చేశారండి. ఆయనతోటి కూడా 45,000 ఇప్పించామండి. వాళ్ళ 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 గ్రూప్ నుంచి మేము 35,000 ఇచ్చామండి. అట్లానే ఈరోజు కూడా బ్రతికున్నారు నరసన్న దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకోండి మీరు. నరేంద్ర బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నాడు. నరసన్ని తీసుకెళ్ళి ఆ విగ్రహం పెట్టడానికి డబ్బులు పోగు చేసి చెన్నిపాటి శ్రీను గారు కూడా ఆధ్వర్యంలో ఆ విగ్రహం పెట్టడం జరిగిందండి. ఇప్పుడు ఆ విగ్రహం స్థాపించింది ఎవరు అసలు? ఇప్పుడు రంగా గారి ప్రధాన విగ్రహం ఉంది వాళ్ళ ఇంటి దగ్గర, రాధామిత్ర మండలి అండి. ఎవరు మెయిన్ ఆర్గనైజేషన్? ఎవరు మీరైతే 35,000 డబ్బులు మాత్రం వసూలు చేసి నరసన్న పోగు చేశాడండి. నరసన్న మెయిన్. చాలా మంది మల్లాది విష్ణు పెట్టాడంటారేంటి? లేదండి, మల్లాది విష్ణు కూడా ఏదో 1,000, 2,000, 5,000 ఇచ్చుంటారేమో కానీ ఇంత పెద్ద అమౌంట్లు ఇచ్చిన తర్వాత మేము ఇద్దరమేనండి. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ తీసుకోండి కావాలంటే. అతను నరసన్న అంటారు, రాధామిత్ర మండలి. అప్పటి నుంచి సల్సా వెంకటరత్న గారి మర్డర్ కేసులో కూడా ముద్దాయి అయినా చాలా పెద్ద ఆయన. మొన్న పలకరించి వద్దాం పెద్దవాళ్ళని అని చెప్పేసి వెళ్ళి మాట్లాడి పలకరించి వచ్చాను కూడా. ఆ రోజు కూడా ఆయన గుర్తు చేశాడు నాకు. విజయవాడలో ఉంటారు ఆయన, నరసన్న విజయవాడలో ఉంటారండి. శాంతి ప్రశాంతి థియేటర్ పక్కన ఉంటారు. ఓరోసి మేనక పక్క సందులో కళ్యాణ్ చక్రవర్తి పక్క రోడ్డే. కరెక్ట్. ఓకే అండి. ఇప్పుడు సత్యం గారు, మీరు మాకు తెలిసి సార్ ఎన్నో సంవత్సరాలు, నాకు 30 ఏళ్ళగా మీరు పరిచయం. అవునండి, మీరు సామాన్యుల జీవితం నుంచి వచ్చారు. అవునండి. అనేక మంది ఎవరు వచ్చినా సహాయ సహకారాలు అందించారు. చేస్తారండి. ఎవరు వచ్చినా చిన్న పెద్ద కుల మతాలు చేశారు. అవునండి. కొన్ని అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాడు కూడా ఇక్కడ విజయవాడలో కానీ మంగళగిరిలో కానీ బిల్డింగ్లో వేసినప్పుడు మీరు అట్టగా హెల్ప్ చేశారు. అవునండి. ఇలాంటి మిమ్మల్ని ఆ రోజు కోకా యాక్ట్ పెట్టి దారుణంగా ఇబ్బంది పెట్టారు. నేను మీ మీద అప్పుడు మీరు నా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఏ వెంకటేశ్వర గారు నన్ను ఇబ్బంది పెట్టారు. మొన్న నాకు ఆయన నేను ఇంటర్వ్యూ చేశాను. ఇంటర్వ్యూలో నేను అడిగితే ఆయన ఏమంటాయంటే, మీ గురించి అడిగా ఏంటంటే మరి ఆయన ఎందుకు ఇట్లా ఇబ్బంది పెట్టారని అడిగా. ఆయన ఏమంటాయంటే, కోగంటి సత్యం అనే ఒక ఆయన ఒక పెద్ద మనిషిగా చలామణి అవుతున్నాడు, ఆయన గురించి మీకేం తెలుసు, ఆయన గౌతమ్ రెడ్డి ఇద్దరు జాయింట్గా అనేక సెటిల్మెంట్ చేసి ఘోరాల నేరాలు చేశారు అంటున్నాడు. సెటిల్మెంట్ చేసిన మాట వస్తానండి. నేను గౌతమ్ రెడ్డి సంగతి నాకు తెలీదు. మీ ఇద్దరు ఒకటే కదా? ఒకటి కాదండి, ఆయన సిపిఐ, మేము సిపిఐ కాదు. పోలీస్ కమిషనర్గా ఉన్న ఆ రోజు పనిచేసిన ఇంటెలిజెన్స్ డీజీగా చేసిన ఆయన చెప్పాడు. మీరు చూపిస్తారు మీకు కావాలి. అసలు ఆయన మాటలు తీసుకోవాల్సిన అవసరం లేదండి ఇవాళ. ఎందుకంటే డీజీపీ కన్నా పెద్ద పోస్ట్ ఒకటి వేసి ఆయన కూర్చోబెడతారు ఆ కుర్చీలో అని ఎదురు చూశాడు ఆయన. అవునండి, మరి ఇబ్బంది పడ్డాడు కదా 5 సంవత్సరాలు గవర్నమెంట్. పడ్డంత మాత్రాన ఇంకో పెద్ద పోస్ట్, కొత్త పోస్ట్ వేసి పెట్టి కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు కదండి. పార్టీ కోసం చేసి ఉంటాడు, లేదా ప్రజల కోసం చేశాడు ఆయన. పోలీస్ ఆఫీసర్గా దేశం కోసం చేశారా, పార్టీ కోసం చేశారా? పార్టీ కోసం చేశాడు ఆయన. అట్లనే సురేంద్రబాబు గారు ఒక ఎన్కౌంటర్ చేస్తే ఇప్పుడు అంత పెద్ద పోలీస్ ఆఫీసర్లని, ప్రభుత్వాన్ని కూడా గడగడలాడించిన కోగంటి సత్యంని అసలు మీరు అంతకంటే మీరు చాలా డేంజరస్ ఫెలో అంట నాకు ఆయన చెప్పాడు. ఏమనంటే, ఎక్కడైనా పోలీసు వాళ్ళు రౌడీలను పట్టుకెళ్ళి కొట్టడమో లేదా సామాన్యులను పట్టుకెళ్ళి కేసు పెట్టి లోపల వేయడమో చూస్తాం, మీరేంటి పోలీసుల మీద రివర్స్ అయిపోయి ఆయన అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారంట. ఆయన చెప్పాడు స్వయంగా. ఈ మామూలు అడుగు కాదు కోగంటి సత్యం. ఆయన కోకా యాక్ట్ ఎందుకు పెట్టానంటే,
ఎవరైనా బెటర్, చాలా రేరు. అది మీరు అప్పుడు సురేంద్ర బాబు గారు పవర్ఫుల్గా పనిచేసిన ఆయన ఎవరో ఒక రౌడీని ఆ యాక్ట్ ఎందుకు వస్తుందంటే అండి, ఆ అధికార పార్టీకి వ్యతిరేకంగా ఎవరు ఉంటారో వాళ్ళని చూసి పెట్టడానికి. అది కాదు ఆయన చెప్పిన విషయం కాదు, మీరు ఎంత డేంజరస్ వ్యక్తో చెప్తా ఇప్పుడు ఆయన దృష్టిలో, నా దృష్టిలో కాదు. ఒక ఎన్కౌంటర్ జరిగింది పోలీస్ స్టేషన్లో, పోలీస్ స్టేషన్ చచ్చిపోయాడు. ఎన్కౌంటరే ఎన్కౌంటర్ ఈయన ఆ పోలీసు మీద రివర్స్ అయ్యాడు, వాళ్ళు కాలుస్తారు. జనరల్గా వాళ్ళు చెప్పేది అదే. అసలు పోలీస్ స్టేషన్ లో పోలీస్ మీద రివర్స్ ఎవరు అవుతారండి? ఏమో అంత గట్టివాడు అయి ఉంటాడు కదా. అసలు నిన్న ఈడుపుగండి సత్యం చంపేసిన అతన్ని ఇవాళ రాత్రి పట్టుకొచ్చి ఆ రోజు నైట్ ఎన్కౌంటర్ చేయాల్సిన అవసరం ఏంటండి? అసలు ఈడుపుగండి సత్యం ఎందుకు చంపాడు ఈ బుడ్డసెంతను, ఎవరున్నారు ఈ ఈడుపుగండి సత్యం చంపిన వాళ్ళు వెనకమాల అనేది ఆలోచించకుండా గుడ్డిగా తెల్లారిపాటికి చంపేశారంటే ఆ రహస్యం బయటపడుద్దని చెప్పేసి. ఏ రహస్యం అది? మన ఈడుపుగండి సత్యం చంపేసిన ఎందుకు చంపాడు, వీళ్ళ వెనకమాల ఎవరున్నారు అనేది అసలు ఈడుపుగండి సత్యం ఎందుకు చంపారు మీద అది బయటపడుద్ది అనే ఉద్దేశంతో. ఎందుకు చంపుంటారో చెప్పండి మీరు. ఆ రోజు పొలిటికల్ పార్టీలో ఉన్న నాయకులకి ఆయనకి అంటే నాయకుల కుటుంబాలతోటి కొన్ని విభేదాలు ఉండడం వల్ల వాళ్ళు చేసి ఉంటారు అనేది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. సరే, పోలీసు వాళ్ళు చేశారండి, మీకేంటి అంత ఇంట్రెస్ట్? లేదండి, ఇది నేను కాదండి పట్టించుకుంది. అసలు వీళ్ళు పిచ్చిగా ఆలోచిస్తున్నారు. సచిన్ తప్ప ఇంకెవరు లేరు ఇక్కడ మగాడనే ఉద్దేశంతో. కాదు ఆయన స్వయంగా చెప్పింది అంటే ఇన్ఫర్మేషన్ ఉంటుందిగా. సురేంద్రబాబు గారు మీద మీరు ఓ ప్రైవేట్ కేసు ఇప్పించి హైకోర్టు దాకా వెళ్ళి పౌర హక్కుల సంఘం వాళ్ళు వేశారండి. మీరేనంట లేదండి, వెళ్ళి ఆ రోజు ఉన్న ఒక లారీ డ్రైవర్ బాబురావు ఏదో పేరు చెప్పాడు, ఆయన్ని తీసుకొచ్చి దొంగ సాక్ష్యం పుట్టించి నా ముందే ఆయన కాల్చి పడేశాడని చెప్పించారంట. అసలు అంటే పోలీసుల మీద ఒక పవర్ఫుల్ కమిషనర్ మీద చెప్పించారంటే లేదండి, నేనే మీకు ఎంత పవర్ ఉండాలి? అది పౌర హక్కుల సంఘం వాళ్ళు దాన్ని ప్రైవేట్ కేసు వేసి ఇక్కడ ఎన్కౌంటర్ చేయడానికి వీల్లేదు. పోలీస్ స్టేషన్లోనే కాదు, ఎన్కౌంటర్ చేయొచ్చు, కానీ ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఇప్పుడు చట్టం ఏంటంటే ఒక నేషనల్ హైవేలో ఎంత పెద్ద యాక్సిడెంట్ అయినా సరే పక్కన నెట్టేసి ట్రాఫిక్ వదలనే చట్టం ఉంది తప్ప పోలీస్ స్టేషన్లో చంపేసేసి శవాన్ని తీసుకెళ్ళిపోయి ఆ కాలువను పారేసి స్టేషన్ అంతా కడిగేసేసేసి మీకంటే తెలుసు ఈ విషయాలు, మీకంటే తెలుసు అంటున్నాను. పౌర హక్కుల సంఘం వాళ్ళు చెప్తారు సార్ మాకు. మరి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా మీ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవాలి? కోగంటి సత్యం, గౌతమ్ రెడ్డి లాయరు, ఈ కేసులో గౌతమ్ రెడ్డి కూడా వాదించాడు పోలీసుకు వ్యతిరేకంగా. కాబట్టి గౌతమ్ రెడ్డిని, అలానే మల్లయ్య అని ఒక లాయర్ ఉన్నాడు, ఆ లాయర్ని, నన్ను, ముగ్గురిని. అంటే సత్యం పాత్ర లేకుండా ఇంత పెద్ద పని చేస్తారా? సత్యం గారు ఇది ఈ హీరోగా చూపించాలనుకున్నారు, చూపించారు తప్ప నేను ఎప్పుడు కూడా అసలు పోలీసు వాళ్ళు ఎన్నో పంచాయతీలు చేశాను నేను. పోలీసు వాళ్ళవి వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళ సమస్యలు ఏమైనా ఉన్నా కానివ్వండి, వాళ్ళ మీద ఉన్న కేసులు కానివ్వండి, ఏమైనా కేసులు వస్తే ఏసీబీ కేసులు కానివ్వండి, అలాంటి ఎన్నో సహాయ సహకారాలు అందించాను. అలాంటిది వీళ్ళు ఏంటంటే ఇదే నేనే సురేంద్రబాబు గారిని అరెస్ట్ చేయించాననే ఉద్దేశంతో నా మీద, మల్లయ్య మీద, గౌతమ్ రెడ్డి మీద కోక యాక్ట్ పెట్టారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి కలిసాము. కలిస్తే ఇదే ఎన్కౌంటర్ మీరేదో సాక్ష్యాలు చెప్పించారంట అని చెప్పేసి బాబు గారు ఇన్నా నేనని అన్నారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. అప్పటికే మేము మీకు ఏబి వెంకటేశ్వర చెప్పారో లేదో మాకు స్టే వచ్చింది కోర్టులో స్టే వచ్చింది. ఆయన చెప్పాడు ఏమనంటే గౌతమ్ రెడ్డి పోయి కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ పార్టీలో చేరి అప్పటికి చేరలేదండి ఆయన చెప్పిన విషయం. రాజశేఖర రెడ్డికి సన్నిహితంగా ఉండి ఈ కేసు కోక యాక్ట్ మొత్తం లేపించారు, మీ మీద కేసు లేకుండా చేస్తున్నారు. గౌతమ్ రెడ్డి కాదండి, నేను వెళ్ళాను. రాధాకృష్ణరాజు గారిని, కర్ణాటక తెలుగు అధ్యక్షులు రాధాకృష్ణరాజు గారు, సిపిఐ నారాయణ గారు. ఎక్కడికి వెళ్ళారు మీరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఈ కేవలం కక్ష సాధింపు చర్య కోసమే ఈ కోక యాక్ట్ అనేది పెట్టారండి టీడీపీ గవర్నమెంట్. ఈ చట్టాన్ని తీసేయాలండి అని చెప్పేసి అసెంబ్లీలో పెట్టించి ఆ చట్టాన్ని కూడా ఎత్తేయించామండి. మీ వల్ల చట్టమే పోయిందండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. మా వల్ల అంటే మరి కక్ష సాధింపు చర్యలు చేసేది ఆ చట్టం లేకపోతే మాత్రం ఏమైంది? శిక్ష అనేది తప్పు చేస్తే ఏదైనా కేసు పెట్టవచ్చు, శిక్షించవచ్చు, తప్పు లేదు. కానీ కావాలని చెప్పేసి ఆ చట్టాన్ని తీసుకొచ్చి, ఆ చట్టంలో కూడా నేను చదివానండి, మోకా యాక్ట్ అని మహారాష్ట్రలో ఉండేది. అది మహారాష్ట్ర మాఫియా గాను, ఆఫ్టర్ ఆల్ ఈ చిన్న పెద్ద సిటీ కాదు, చిన్న పల్లెటూరు కాదు, ఇక్కడ మాఫియా ఏంటండి?
ఇక్కడ లీడర్, ఇక్కడ రౌడీలు ఏంటండి అసలు ఇక్కడ? మీరే పెద్ద మాఫియా లీడర్ అంటున్నాడు ఆయన. ఆంధ్రప్రదేశ్ ఆయన అలా ఊహించుకున్నారు అంతే. ఎందుకంటే సురేంద్రబాబుని అరెస్ట్ చేయించారని, కానీ ఇది పౌర హక్కుల సంఘం వాళ్ళు చేయించారు, కోగంటి సత్యంకి సంబంధం లేదనేది అనుకోవట్లేదు ఆయన. కాబట్టి అలా చెప్పుంటాడు బహుశా మీకు ఆయన. అట్లానే మరి నాకు అసలు ఆ యాక్ట్ చదివాను, మోకా యాక్ట్ అక్కడది, తర్వాత మన కోకా యాక్ట్ చదివితే చాలా కేసుల్లో శిక్షలు పడి అనుభవించి బయటకు వచ్చి కూడా మారకపోతే దాదాపు 10 కేసుల్లో దాంట్లో ఉదాహరించారు. అవసరమైతే మీరు కోకా యాక్ట్ తెప్పించి చదివి చూడండి, అది చదివా నేను. పడి మారకపోతే అప్పుడు కోకా యాక్ట్ పెట్టమని పెట్టారు, కానీ మాకు ఏ కేసులో కూడా శిక్ష పడలేదు. పడదు కదా, మీకు వ్యతిరేక సాక్ష్యం అసలు మేము చేస్తే కదా, కావాలని పెట్టిన కేసులు కదండి ఇవన్నీ. మేము సాక్ష్యం మొత్తం మేము ఎన్ని మర్డర్ కేసులు పెట్టారండి? నా మీద ఉన్నాయండి 2 మర్డర్ కేసులు ఉన్నాయండి. ఏంటి లేటెస్ట్ ఈ మధ్య మీరు ఎక్కడ వార్తలు రావట్లేదు, మళ్ళీ కొత్త స్కెచ్లు ఏం లేదా? లేదండి, చాలా లేదు ఏదైనా మీరు పంపుకుందా? మీరు చెప్పారు సార్, ఏ వెంకటేశ్వర గారు చెప్తున్నాను, అట్లాంటి వాళ్ళు ఇరికిస్తుంటారండి కొన్ని కేసులు. అంతేగాని మీ ప్రమేయం లేదు. అంతేగాని అసలు ఆయనకి పోలీసు బోర్డు మీద ఇది ఇచ్చారు, చక్కగా సేవ చేయొచ్చు. ఆయన చిన్న పదవి నాకు ఇదేంటి అసలు? అదే ఆయన అనుకున్నాడు, నేను టీడీపీని మోసేసాను 5 ఏళ్ళు, నా వల్ల నాశనం అయిపోయింది అని అనుకోవట్లేదు ఆయన. ఆయన వల్ల ఏదో వచ్చేసింది అనుకుంటున్నాడు. ఏంటి ఏబి వెంకటేశ్వర వల్ల అప్పుడు టీడీపీ నాశనం అయిందా? ఒకప్పుడు అదే గతంలో అధికారంలో మనమే అధికారంలోకి అంత పెద్ద ఆభానం వేశాడు మీరు ఆయన మీద. మనమే అధికారంలోకి వస్తామని చెప్పాడు ఆయన. పోయింది. మరి మొన్న డీజీపీ కన్నా పెద్ద పోస్ట్ కావాలంటే ఎక్కడ సాధ్యపడుద్దండి? చంద్రబాబు నాయుడు ఒక విషయం చెప్పండి, లోకేష్ ఈయన దూరం పెట్టాడు నిజమేనా? ఎవరండి? చంద్రబాబు గారు అయితే ఈయన కొంచెం సరెండర్ అవుతాడు ఏబి వెంకటేశ్వర గారు, కానీ లోకేష్ పూర్తిగా ఈయన దూరం పెట్టారంట. లేదండి, పార్టీగానే దూరంగా పెట్టారండి. అంతేనా? అంటే ఈయన పెత్తనం చెలాయించాలని చూస్తే ఎలా కుదరదండి? పార్టీ అది, చంద్రబాబు నాయుడు గారి పార్టీ అది, లోకేష్ గారి పార్టీ. దాన్నే చెలాయించాలని చెప్పేసి ఇప్పుడు ఆయనకి వ్యతిరేకంగా, బాబు గారికి వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారంటే తప్పండి అది. అంటే ఏదేదైనా ఏవి వెంకటేశ్వరకి ఇవ్వాల్సిన వాల్యూ ఏవి వెంకటేశ్వరకి ఇచ్చారు కాబట్టి ఫస్ట్ పదవి ఆయనకే ఇచ్చారు. ఆర్టీసీ చైర్మన్ నారాయణ రావుకి ఇచ్చిన తర్వాత రెండో పదవి ఏవి వెంకటేశ్వర. డీజీపీ స్థాయి వ్యక్తి అదంటే చాలా చిన్న పోస్ట్ కదా. అసలు రిటైర్ అయిన తర్వాత అసలు పోస్టులో గెలవకపోతే ఏమైందండి? ప్రజాసేవ చేసుకోవచ్చు కదా. ఆయన కొత్త పార్టీ పెడతానన్నాడు తెలుసా మీకు? అసలు కొత్త పార్టీలు పెట్టి ఎంతమందిని చూసామండి. లేదు, ఆయన రైతుల కోసం పోరాడుతున్నాడు. మన కోకో రైతుల కోసం పోరాడాడు. తర్వాత మొన్న ఏదో 2 ఇష్యూలు మేము బయటకు వస్తున్నాడు, ఇష్యూ బేస్డ్కి వెళ్తాడు. తర్వాత పెద్ద స్కామ్ ఆయిపోయాను అంటున్నారు. ఇది మన బనకచర్ల ప్రాజెక్ట్ అని 60,000 కోట్లు వీళ్ళు రెడీ చేసి ప్రాజెక్టు కేంద్రానికి తీసుకెళ్లారంట. టీడీపీ అండి. ఇది అనవసరం, వీళ్ళు స్కామ్ చేయబోతాను దాన్ని ఇష్యూ చేస్తున్నాడు. తర్వాత ఈ సాయి దాని ఏమన్నా సాయి రామని ఎలక్ట్రికల్ ఉంది, ఆ స్కామ్ని బయటకు తీస్తున్నాడు. రియల్ స్కామ్ని బయటకు వస్తాడు. మీ కమ్యూనిస్టు పాత్ర ఏబి వెంకటేశ్వర చేస్తాడు. ఏం చేయట్లేదండి. అవునా? అదే మరి పార్టీలో ఉంటే ఆయనకి ఏదైనా పెద్ద పదవి ఒకటి కూర్చేసి స్పెషల్గా కూర్చోబెట్టున్నట్టయితే ఇవన్నీ కనబడేవి కావా? మాట్లాడేవాడు ఆయన. ఇంకోటి కూడా చెప్పాడు, ఈ తండ్రి కొడుకులు ఇద్దరు రాచరిక పాలన చేస్తున్నాడు అన్నాడు. చెప్పాడు, చూపిస్తాను మీకు. కానీ రాచరిక పాలనే కాదు, ఇద్దరు కూడా ఇండస్ట్రీస్ రావడం కోసం, ఎంప్లాయ్మెంట్ పోవటం కోసం నెలకు దాదాపు 10 రోజులు ఆ కంట్రీ ఈ కంట్రీ తిరుగుతానున్నారు. ఇండస్ట్రీస్ తీసుకురావడం కోసం కృషి చేస్తున్నారు. మరి ఇక అమ్మవారి దయ వల్ల రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను నేను కూడా. ఏదైనా ఇప్పుడున్న ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మాణం జరుగుద్దంటారు పూర్తిగా? అంటే ఇంకోసారి కూడా వస్తారు కాబట్టి జరుగుద్దని చెప్పి నేను అనుకుంటున్నాను. రాజధాని ఒకటి, పోలవరం ఒకటి, విశాఖపట్నం డెవలప్మెంట్ ఒకటి, ఈ 3 ప్రత్యేకించి జరుగుతాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అండి. చివరిగా సత్యం గారు, మీరు గతంలో ప్రకటించారు సార్ సెటిల్మెంట్లు చేస్తానని చెప్పి బోర్డు పెట్టి ఆఫీస్ పెడతాను సార్. మన ఆఫీస్కి రోజు నేను ఈ ఫోన్ నెంబర్ చేస్తుంటే విపరీతంగా జనం ఫోన్లు, సార్ మాకు ఈ ఇబ్బంది. ఇదే విజయవాడలో 4-5 కేసులు వచ్చినాయి. నిన్న కూడా పాపం తిరుపతి నుంచి పరిగెత్తుకు వచ్చాడు ఆయన ఈ అన్యాయాల అక్రమాల గురించి. నేను అప్పుడు చెప్పా, మా సత్యం గారు మొన్న అనౌన్స్ చేశాడు మరి పెద్ద ఆఫీస్ పెడతానారంటే దాన్ని ఎదురు చూస్తున్నారు జనం. మీరు ఎప్పుడు పెడుతున్నారు ఇది సెటిల్మెంట్? ఎన్వి రమణ గారి ద్వారా 2 ఓపెన్ చేశారండి, హైదరాబాద్లో ఒకటి, ఇంకో దగ్గర ఒకటి. ఈ సెటిల్మెంట్లు చేయొచ్చు అనేది, అంటే ఆఫీసర్స్, కొంతమంది ఆఫీసర్లు, కొంతమంది పెద్దవాళ్ళు, రిటైర్డ్ ఆఫీసర్స్ మరి సరే చేశారు. మన విజయవాడలో ఆ విధంగా సత్యం గారు ఎప్పుడు పెడుతున్నారని అడుగుతారు. ఆ విధంగా నేను కూడా ఆనెస్ట్గా ఉన్న ఆఫీసర్స్ ఎవరెవరు ఉన్నారు అనేది
అట్లనే మంచి కమ్యూనిస్టు భావాలతోటి పెరిగిన పెద్దవాళ్ళు ఎవరున్నారనే దాని మీద ఒక 50 మందిని అన్వేషిస్తున్నానండి, చూస్తున్నానండి. ఆ 50 మంది దొరికితే 50 మందికి కూడా ఎవరూ రూపాయి ముట్టుకోకూడదు, ఎవరికి ఏ పని ఉన్నా సరే సెటిల్ చేయాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది అది, కాబట్టి ఎన్వి రమణ గారు ఓపెన్ చేశారు. ఎన్వి రమణ గారికి అంటే 50 మంది కావాలి. కోగంటి సత్యం గారు ఒక్కడే చేశాడు అనేక సెటిల్మెంట్. లేదండి, 50 మంది ఉంటేనే న్యాయంగా అందరు కూడా ఉంటే అందరికి కూడా ఇంకా పెరుగుద్ది, అది ఇంకా వాల్యూ పెరుగుద్ది. నాకే కాదు, ఆ 50 మందికి పెరుగుద్ది. అందరూ మీరంటే భావాలలో రావాలిగా, వాళ్ళ కోసం ఎదుగుతున్నానండి. 10 మంది పెట్టలేరా? 10 మంది పెట్టకూడదండి, పెట్టలేమండి. నేను ఒక్కడనే చేయగలను, కానీ ఒక 50 మంది ఉంటే అది ఒక సంస్థగా, అది వ్యవస్థగా పెరుగుద్ది, జనంలో మంచి పేరు వస్తుంది అనే ఉద్దేశంతో నేను ఎదుగుతున్నానండి. దాదాపు సంవత్సరం బట్టి ఇప్పుడు ఒక 20 మంది దొరికారు, ఇంకో 30 మంది కోసం చూస్తున్నానండి. వాళ్ళు కూడా వస్తే ఇదే ఎన్వి రమణ గారిని వెళ్ళి రిక్వెస్ట్ చేసి, ఎందుకంటే రమణ గారు మాకు 94 నుంచి తెలుసండి. ఆ తర్వాత జడ్జి అయ్యారు, తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఎందుకంటే మనకు గుర్తొచ్చారు మీరు. ఇప్పుడు అధికారికంగా ఇండియాలో ఉన్న కేసులన్నీ సార్ ఇప్పుడున్న సిస్టమ్ ప్రకారం సాల్వ్ రావాలంటే 300 సంవత్సరాలు పడ్డిద్దంట. 300 సంవత్సరాలు. అవునండి, అన్ని కేసులు ఉన్నాయంటండి. అప్పుడు నాకు మీరు గుర్తొచ్చారు. అందుకే సుప్రీంకోర్టు అంది ఈ రచ్చబండగల కార్యక్రమాల్లో పంచాయతీలన్నీ సెటిల్మెంట్లు అయిపోయాయి కాబట్టి వెనకటి రోజుల్లో కేసులు ఎక్కువ ఉండేవి కావు. ఇవాళ ఇన్ని లక్షల కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయంటే ఆ పంచాయతీలు జరగట్లేదు కాబట్టి సుప్రీంకోర్టు ప్రైవేట్ వాళ్ళు కూడా పంచాయతీలు చేయొచ్చు. లోక్ అదాలత్ ఉంది, ప్రైవేట్ పంచాయతీ కదండి. అయితే జడ్జి గారు ఉంటారు, అంటే బయట సెటిల్మెంట్ చేసుకుని లోనకి వెళ్ళి ఒప్పుకున్నామంటే తీసేస్తారు, అయిపోద్ది. బయట పెద్ద మనుషుల దగ్గర ఒప్పుకొని సెటిల్ చేసుకునే కదండి జడ్జి గారి దగ్గరికి వెళ్తే తీసేసేది. అది కన్నా కూడా ఇక్కడ 50 మంది ఉంటే జడ్జి గారి దగ్గర కూడా వెళ్ళే పని లేకుండా ఇక్కడే సెటిల్ చేసుకుంటారు, వెళ్ళి కోర్టుకు వెళ్ళి. సచిన్ గారు మీ లైఫ్లో ఇప్పటివరకు ఎన్ని సెటిల్మెంట్ చేస్తుంటారు మీరు? నేను దాదాపు 50 ఏళ్లలో కొన్ని వేలు చేస్తుంటానండి, కొన్ని వేల సెటిల్మెంట్. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు కూడా చేస్తే వాళ్ళు కాళ్ళకి దండం పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు అదృష్టం కాదు, అమ్మవారు నాకు ఇచ్చిన అదృష్టం. అదేనండి, ఏం చేస్తున్నా అమ్మవారు అంటారు మీరు. ఎవరైనా చచ్చిపోయినా కానీ అమ్మవారు చూసుకుందా, నాకేం తెలియదు, తల్లే చూసుకుంటారు అంతే. అదే ఇప్పుడు రాహుల్ మర్డర్ కేసు ఏమైందండి, కొట్టేశారు? అది లేదండి, అది వాళ్ళ నాన్నగారు సిబిఐకి కానీ సిబిసిఐడికి కానీ ఇమ్మని చెప్పేసి హైకోర్టులో కేసు వేశారండి. దాని మీద కేసు స్టే ఇచ్చారు, అలా పెండింగ్ ఉందండి. అది ఇంకా అందులో అన్యాయం అండి, అది అసలు నన్ను పెట్టడం, నన్ను సాక్షిగా పెట్టుకోవచ్చు, తప్పులేదు. పెద్ద మనుషులుగా మన దగ్గరికి వచ్చారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎక్కడో చంపేసుకున్నారు, ఏం చేసుకున్నారు, వాళ్ళకి ఏమేమి ఉన్నాయి ఇబ్బందులు మనకైతే తెలియదు. అంటే మనం సాక్షిగా పెట్టుకోవాలి. కానీ ఈ వెంకటేశ్వరరావు అంటే వాళ్ళు రికమెండేషన్లతోటి మనల్ని కూడా ఆ కేసులో ఇరిగించడం జరిగింది తప్ప మనకి ఎటువంటి సంబంధం లేదండి. అది ఇప్పుడు త్వరలో మీరు సెటిల్మెంట్ ఆఫీస్ ఓపెన్ చేస్తారని ఎదురు చూడొచ్చా? అదే అండి, ఇప్పుడు 20 మంది దొరికారు. ఇప్పుడు సంవత్సరం క్రితం చెప్పారు నాకు. అవునండి, అప్పటి నుంచి ఎదుగుతుంటేనే అంత ఆనెస్ట్ లేదనుకోండి, ఎవరైనా ఒకళ్ళన్నా చేయి చాపారనుకోండి, ఈ మన పొరుగు పోద్ది, 50 సంవత్సరాల చరిత్ర పోద్ది మంది. అందుకని నేను చాలా జాగ్రత్తగా కొంచెం లేట్ అయినా సరే దాన్ని స్థాపించడం కోసమే ఎదురు చూస్తాను. దాంతో మీడియాను కూడా కొంతగా కలుపుతాను ఆ పంచాయతీల్లో. ఎందుకంటే న్యాయం చేస్తున్నారు అనేది మీడియా నుంచి కూడా జనానికి తెలియాలి. కాబట్టి మీడియా వారిని కూడా సహకారం అడుగుతాను, చేస్తాను. చేయాలనే ఉద్దేశంతో ఎన్వి రమణ గారితో ఓపెన్ చేయించాలి. ఎందుకంటే న్యాయమూర్తి ఆయన, సుప్రీంకోర్టులో ఎక్కువ కాలం చేసినటువంటి ఈ జడ్జి గారు, ఆయన గారు. చివరిగా అండి, ఈరోజు మన ఈ వంగవీటి ఆశయకరణ్ గారికి మీరు ఇచ్చే సూచనలు ఏమంటే సూటిగా మన ఛానల్ ముందు చెప్పండి. 4 విషయాలు అవి ఎలా ఉండదలుచుకున్నారు, ఎలా ఉంటే బాగుంటుందనే చెప్పండి. రంగా గారి భావనలు, రంగా గారి ఆశయాలు, రాధారంగ మిత్రమండలి వారు కోరుకుంటున్నటువంటి ఆ కోరికలు, మరి ఆశయాలతో నడవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అట్లనే ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎటువంటి కలహాలు ఎటువంటి ఉన్నా కానీ వాళ్ళని కూడా కలుపుకొని వెళ్ళవలసిన అవసరం ఉంది. ఎందుకంటే చూసాం, చాలా కష్టాలు పడ్డారు, చాలా నష్టపోయాం, పార్టీలు మారటం అట్లా నష్టపోయి ఉన్నాం. కాబట్టి ఇప్పుడు కూడా నష్టపోతున్నాం. కాబట్టి ఆ కుటుంబం, వంగవీటి కుటుంబం నష్టపోతుంది. కాబట్టి రంగా గారి ఆశయాలు నెరవేర్చాలంటే
మరి రాధారంగ మిత్రమండలి వారి సలహాలు తీసుకొని మా అమ్మాయి కూడా అదే చెప్తున్నారు. రాధారంగ మిత్రమండలి వారి సలహా తీసుకోకుండా 1-2 సంవత్సరాల వరకు కూడా నేను ఏ పార్టీ అనేది డిక్లేర్ చేయను అని చెప్తున్నారు. ఒకవేళ అప్పటికి కూడా మారకపోతే ఆ కుటుంబంలో ఆ అమ్మాయినే మేము సపోర్ట్ చేస్తాం రాధారంగ మిత్రమండలి తరపు నుంచి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. కోగంటి సత్యంగా కూడా నేను తెలియజేస్తున్నాను, ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తానని చెప్పేసి. ఎందుకంటే రంగా గారి ఆశయాలతో వచ్చింది కాబట్టి రాధారంగ మిత్రమండలి మళ్ళీ అంటే ఆల్రెడీ ఉన్నారు చిన్నపాటి శ్రీనివాస్ గారు, ఇంకా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వంగవీటి కుటుంబం, వంగవీటి అనేది మళ్ళా ముందుకు రావాలి అనే ఉద్దేశంతో వచ్చింది కాబట్టి మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని తెలియజేసుకుంటాం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, నమస్కారం. ఇది ఈరోజు కోగంటి సత్యం గారి హాట్ సీట్. తిరిగి వచ్చే వారం మరొక విశిష్ట వ్యక్తితో కలుద్దాం.